23వ అధ్యాయము 20 నుంచి 21 వరకు. మొదటి భాగంగా యోహాను సువార్త 14 3వ వాక్యం, రెండవ భాగంగా నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 వచనం 21వ వచనం. ఆమేన్. త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు మిమ్మును రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిలో మొదటి పాయింట్ జాగ్రత్తగా ఉండాలి. 2 ఆయన మాట వినాలి. 3 ఆయనకు కోపం రేపకూడదు. 4వది ఎటువంటి అతిక్రమములు చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున మీరు మీ ముందు నడుచుచున్న దేవుని వెనుక మీరు నడిచినట్లయితే సిద్ధపరిచిన చోటుకు చేరుకుంటారు. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకమందున్న మా పరిశుద్ధ తండ్రి, మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ రక్తమును చేతపుచ్చుకొని మీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఈ పునరుత్థాన దినం మొదటి ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి తిరిగి 2వ కొడుకుల మమ్మల్ని ప్రవేశపరిచి పాటలు, ఆరాధన, ప్రార్థన, సాక్ష్యములో మీరు మహిమ పొంది అయ్యా మీ వాక్యాన్ని ధ్యానించే వరకు తీసుకొచ్చినందులకే స్తోత్రాలు. మందిరంలో, సంఘంలో జరుగుతున్నవి ఏవైనప్పటికీ మీ వాక్యము సూచించినట్లు మీ ఆత్మ నడిపింపు మేరకు జరిగించుచున్న కార్యక్రమములన్నీ అలా జరుగునట్లు మీరు కృప చూపుచున్నందులకు స్తోత్రాలు. ఎన్నో సంఘాల్లో ఇలా లేదని విని దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. అటువంటి స్థలాల్లోనే పెండ్లి చేసుకోవాలనుకుంటున్న వారి అమాయకత్వాన్ని బట్టి వారి పట్ల మేము జాలి పడుతున్నాం నాయన. కారణం ఏమిటంటే వివాహం అంటే ఏంటో తెలియదు, వివాహం చేసుకుంటారు. అయ్యా, ప్రార్థన అంటే ఏంటో తెలియదు, ప్రార్థనకు వస్తారు. మందిరం అంటే ఏంటో తెలియదు, మందిరానికి వస్తారు. కనుక ఇవన్నింటినీ నేర్పగలిగినటువంటిదే మందిరము నాయన. ఆ మందిరములో వింటున్న వాక్యాన్ని వింటుండగానే వింటున్న వారమైన మేమందరం ఒక మందిరాలుగా మారిపోవాలి. ఇదే మీ సేవ, ఇదే మీ పరిచర్య. అనేక చోట్ల ఇటువంటి సేవ పరిచర్య లేదు నాయన. అయితే మీరు మమ్మల్ని ప్రేమించి మీ దయ చొప్పున మీరు మాకు ఇచ్చిన ఈ మెల్కీసెదకు క్రమము చొప్పున మీరు ఇచ్చిన సేవంతటిని బట్టి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నా. నిరంతర యాజకత్వం పరలోకంలో జరుగుతున్న సేవనే పాత నిబంధన కాలంలోనూ, నిబంధన లేని కాలంలోనూ, ఈ కృపాకాలంలో అదే సేవ జరిగించుచున్న మీ యొక్క సేవ కొరకై స్తోత్రం చెల్లిస్తూ, అట్టి సేవ మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ చదవబడిన వాక్యం కొరకు ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం ద్వారా నాతోను కూడిన బిడ్డలతో, శబ్ద తరంగం ద్వారా వినుచున్న వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, ఉపదేశానికి అడ్డుపడుతున్న సకల దయ్యాల సునామలో బంధిస్తూ, పరిశుద్ధమైన విభావులకు మమ్మందరిని అప్పగించుకుంటూ, ప్రతి పరికరము, ప్రతి మణిముట్టుపై నాపై పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, కృపకప్పగించుకుంటూ, ప్రణాత్మదేమతో లొంగిపోతూ బోధకు చెవి ఎగ్గుతుండగా మీ కార్యమంతటిని మాలో చేయమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిగా స్తోత్రం చెబుతాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్వరాలు లేవట్లా. ఆమేన్. మంచిది బిడ్డలారా, శ్రద్ధగా దేవుని మాటలు, దేవుని వాక్యం వినే ప్రయత్నం చేయండి. ఆత్మదేవుడు మనందరిలో తన కార్యం చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడచిన కొన్ని వారాలుగా యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి భూలోకమందు తండ్రి చిత్తమంతటిని నెరవేర్చి దేవుని మహిమపరిచి తిరిగి తాను వచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఆ గడియలు, దినాలు సమీపించుచున్నటువంటి ఆ సమీప కాలంలో ముగింపు వర్తమానంగా, ముగింపు మాటలుగా తాను ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో అన్న విషయాలన్నీ సవివరంగా తన శిష్యులకు ప్రకటించిన వాస్తవం ఏమిటంటే, నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయి, లేకపోతే మీతో చెప్తాను. అయితే ఇప్పుడు నేను వెళుతున్నది మీ అందరి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఆ స్థలము సిద్ధపరిచి, ఆ సిద్ధపరిచిన స్థలంలో మీరుండునట్లు మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతానని ప్రభువు చెప్పారు. హల్లెలూయా. అలా చెప్పిన ప్రభువు వారు చెప్పినటువంటి ఆ వాస్తవ సంఘటనను పాత నిబంధన కాలంలో నెరవేర్చిన సంఘటనతో సరిపోల్చుచు
అన్వయించుకుంటూ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. కనుక మనందరి కొరకు దేవుడు స్థలం సిద్ధపరచుచున్నాడు. ఆ సిద్ధపరచున్న చోటికి మనమందరం కూడా చేరుకోవాలి. ఆమేన్. ఇదే దేవుని ఉపదేశం. అయితే ఆయన సిద్ధపరచుచున్న చోటుకు లేదా సిద్ధపరిచిన చోటుకు ఎలా మనం చేరుకోవాలంటే దాదాపుగా అక్కడ వ్రాయబడినటువంటి 5 అంశాలలో మొదటి అంశం ఏమిటంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. 2, ఆయన మాట వినాలి. 3, ఆయన కోపం రేపకూడదు. 4వది, ఎటువంటి అతిక్రమములు మనము లేని వారిగా ఉంటే ఆయన సిద్ధపరిచిన స్థలములో మనందరం చేరుకుంటాం. హల్లెలూయా. దానిలో భాగంగా మొట్టమొదటిది ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉన్నవారు, జాగ్రత్తగా లేని వారని మనం ధ్యానం చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. 2వదిగా ఆయన మాట విన్నవారు, ఆయన మాట వినని వారిని గురించి ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం. 3వది, ఆయనకు కోపం రేపిన వారిని గురించి, ఆయనకు కోపం ఆపిన వారిని గురించి గడిచిన వారు మనం ధ్యానం చేశాం. హల్లెలూయా. చెప్పండి మంచిగా. అర్థమవుతున్నాయా వాక్యాలు? దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన కొరకు దేవుడే సిద్ధపరచుచున్న స్థలముకు, చోటుకు మనం చేరుకోవాలంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా బ్రతకాలి. హల్లెలూయా. 2వది, ఆయన మాట వినాలి. 3వది, ఆయనకు కోపము రేపకూడదు. హల్లెలూయా. ఈ దినాన దేవుడు మనకిచ్చిన ధ్యానాంశం ఏమిటంటే మన అతిక్రమములు ఆయన పరిహరించడు. మన అతిక్రమములు ఆయన పరిహరించడు అంటే 4వ అంశంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన కొరకు సిద్ధపరచుతున్న చోటుకు మనం చేరుకోవాలంటే ఎటువంటి అతిక్రమములు లేని వారుగా మనం ఉండాలి, మన జీవితం ఉండాలి. హల్లెలూయా. అతిక్రమములు అనేటువంటి మాట ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే దాదాపు నాకు 3-4 పదాలు కనబడినాయి, కానీ వాటిలో 2 పదాలు నేను చూచాను. ఆ 2 పదాల్లో మొదటి పదం ఏమిటంటే ప్రొవోక్ అని వ్రాయబడింది ఇంగ్లీష్ డిక్షనరీలో. అతిక్రమములు అనేటువంటి మాట దగ్గర ప్రొవోక్ అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వదిగా ట్రాన్స్గ్రెషన్స్ అని వ్రాయబడింది. ట్రాన్స్గ్రెషన్స్ అని వ్రాయబడింది. ట్రాన్స్గ్రెషన్స్ అనేటువంటి మాటకు అర్థము, ప్రొవోక్ అనేటువంటి మాటకు అర్థము బిడ్డలారా ఉద్రేకపరుచు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. రెచ్చగొట్టు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 3వది నేరము, దోషము, ద్రోహము అని ఈ మాటలన్నిటికీ అర్థాలు చెప్పబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఏ మాటకు అర్థాలు? అతిక్రమములు అన్న మాటకు ఇంగ్లీష్ డిక్షనరీలో ప్రొవోక్ అని వ్రాయబడింది, ట్రాన్స్గ్రెషన్స్ అని వ్రాయబడింది. ఈ ప్రొవోక్ అనే ఇంగ్లీష్ మాటకు, ఈ ట్రాన్స్గ్రెషన్స్ అనే మాటకు అర్థం ఏమిటంటే బిడ్డలారా, మొదటిది రెచ్చగొట్టు. అంటే ఎవరైతే అతిక్రమములు కలిగి ఉంటారో వారిలో ఉన్న అతిక్రమాలంట దేవుణ్ణి రెచ్చగొడతాయంట, దేవుణ్ణి ప్రేరేపిస్తాయంట. స్తోత్రం కలుగును గాక. అర్థం అవ్వాలి ఈ మాటలు మీకు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు మీకు ఈ మాటలు అర్థం కావాలంటే దేవుడు సిద్ధపరచుచున్న చోటుకు మనందరం చేరుకోవాలా, చేరుకోక్కర్లేదా? ఎందుకు దేవుడు సిద్ధపరచుచున్న చోటుకు మనం చేరుకోవాలంటే దేవుడు మనకు సిద్ధపరచుచున్న చోటు ఈ లోకంలో ఉన్న చోటు వంటి చోటు కాదు. ఇక్కడ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు ఎన్నెన్నో ఈ భూప్రపంచంలో ఒక వ్యక్తి చావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి దేవుని దగ్గర ఏముందండి? బ్రతకడానికి కావలసినవన్నీ ఉన్నాయి, జీవించడానికి కావలసినవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. నిజంగా బిడ్డలారా మీరు గమనించండి, ఉదయ కాలాన దేవుని సన్నిధిలో దేవుడు మనందరికీ తానున్న చోటే ఒక చోటు మనకు సిద్ధపరచుచున్నాడు. నిజంగా దేవుడున్న చోటే మనకు ఒక చోటు సిద్ధపరచుచున్నాడంటే మనం ఎంత ధన్యులమండి, మనం ఎంత భాగ్యవంతులమండి. హల్లెలూయా. ఎవరికండి ఆ చోటు సిద్ధపరచుచున్నాడంటే 2 భాగాలు. మొదటిది దేవుని నమ్మాలి, నీటి బాప్తిస్మం పొందాలి, ఆత్మ బాప్తిస్మం పొందాలి, విశ్వాస జీవితంలోనికి రావాలి, పరిశుద్ధ జీవితంలోనికి రావాలి, సమర్పణ జీవితంలోనికి రావాలి, వైరాగ్య జీవితంలోనికి రావాలి, దైవికమైన స్వస్థతలోనికి రావాలి. వీటన్నింటినీ ఈ లోకములో ఉండగానే మనం పొదుపు పుచ్చుకున్నప్పుడు, సంపాదించుకున్నప్పుడు, ఆ జీవితాన్ని సాక్ష్యంగా మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు సిద్ధపరచుచున్నటువంటి చోటుకు మనం చేరుకుంటాము. హల్లెలూయా. ఆమేన్.
అలాగున నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధ అభిషేకంలోనికి, పరిశుద్ధ జీవితంలోనికి, సమర్పణ, వైరాగ్య, ప్రతిష్ఠ జీవితంలోనికి వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి దాదాపు 4 విషయాలు అక్కడ కనబడుతున్నాయి. వాటిలో మొట్టమొదటిది ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండాలంటే జాగ్రత్త లేని జీవితం కూడా ఒకటి ఉందిగా. అర్థమైందా? జాగ్రత్తగా చదువుకున్నవాడు పాస్ అవుతాడు, జాగ్రత్తగా చదువుకున్నవాడు ఫెయిల్ అయిపోతాడు. జాగ్రత్తగా ఉద్యోగం చేసిన వాడు అంచెలంచెలుగా ఎదుగుతాడు. అజాగ్రత్తగా ఉద్యోగం చేసిన వాడు లంచాలు పుచ్చుకొని దొరికిపోయి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. తెలిసిందే కదా మీకు. అలాగునే ఒక కుటుంబ వ్యవస్థలో కూడా మనము జాగ్రత్తగా కుటుంబాన్ని కాపాడుకుంటే, ఆ జాగ్రత్తగా కాపాడుకుంటున్న కుటుంబాన్ని ఏ దుష్టుడు ఏమీ చేయలేడు. ఒకవేళ దైవ చిత్తానుసారంగా కుటుంబం పాడైపోయినా దేవుడు ఆ కుటుంబాన్ని కడతాడు. హల్లెలూయా. కనుక ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా పడుతున్నట్లే బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో కూడా జాగ్రత్తగా బ్రతకాలి. నెంబర్ 2, రెండవది ఆయన మాటే వినాలి. ఇంకెవరి మాట వినకూడదు. ఎందుకని? ఎవరి మాటన్నా పాడైపోతాం, ఎవరి మాటన్నా నాశనం అయిపోతాం. స్తోత్రం కలుగును గాక. చూడండి, మీ కళ్ళ ముందు పాడైపోతున్న వారందరినీ, ఎందుకు వారికి పాడైపోవడానికి కారణం ఏమిటి? దేవుని మాట వినడం లేదు. వాళ్ళు పాడైపోయే వారి మాట వింటున్నారు, పాడు చేసేవారి మాట వింటున్నారు, పాడయ్యే మాటలు వింటున్నారు. దేవునికి స్తోత్రం. నెంబర్ 3, మూడవది గమనిస్తే, దేవుని కోపం రేపిన వాళ్ళు, దేవుని కోపం ఆపిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని కోపం రేపిన వాళ్ళు ఎవరు? దేవుడు సిద్ధపరిచిన చోటు కనానికి వెళ్ళలేకపోయారు. దేవుని కోపం ఆపిన వారే ఆ దేవుడు సిద్ధపరిచిన చోటుకు చేరుకున్నట్లు, మనము కూడా ఆయన కోపం రేపునట్లు, ఆయన కోపం రేగునట్లు మన పితరులు చేసినవేవి మనం చేయకూడదు. హల్లెలూయా. నెంబర్ 4, ఈ దినాన మనం మాట్లాడుచున్నటువంటి దేవుని మాట అతిక్రమములు. ఈ అతిక్రమములు అనేటువంటి మాటకు నేరమని, దోషమని, ద్రోహమని, రెచ్చగొట్టడమని, ఉద్రేకపరచడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిలో అతిక్రమాలు ఉన్నాయంటే అతడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? రెచ్చగొడుతున్నాడు. దేవుణ్ణి అతను ఏం చేస్తున్నాడు? ఉద్రేకపరుస్తున్నాడు. దేవునికి అతడు ద్రోహం చేస్తున్నాడు. మీరు గమనించండి. కనుక ఇప్పుడు ఈ అతిక్రమములు అంటే ఏంటో మనకు అర్థం కావాలి. అతిక్రమాలు అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు అతిక్రమం అంటే ఏంటో అర్థమైతేగా అవి మనలో ఉన్నాయో లేదో మనకు తెలిసేది. ఏవి అతిక్రమాలు అని దేవుడు అన్నాడు? ఏవి అతిక్రమాలు అని దేవుడు అన్నాడంటే, ఒకటి, అన్ని ధ్యానించడానికి లేదు కానీ ఒక్కటే చెప్తాను ఈ పూట. అదేమిటంటే, దేవునికి ద్రోహము చెయ్యటమే అతిక్రమం. దేవునికి ద్రోహం చేయడమే అతిక్రమం చేయడం. దేవునికి ద్రోహం చేయడం ఏమిటండి? దేవునికి ద్రోహం చేయడం ఏంటండి? దేవునికి ద్రోహం తలపెట్టే వాళ్ళు ఉంటారా? దేవునికి ద్రోహం చేసేవాళ్ళు ఉంటారా? మీరు కొన్ని కుటుంబాలు గమనిస్తే, ఇప్పటి కాలంలో కాదు కానీ కాస్త ఒక 30-40 ఏళ్ల క్రితం మీరు గమనిస్తే, కొన్ని కుటుంబాలు కొందరి గురించి సాక్ష్యం ఇస్తాయి. ఏంటో తెలుసా సాక్ష్యం? ఎంత ద్రోహం చేశారండి వాళ్ళు, ఎంత ద్రోహం తలపెట్టారండి వాళ్ళు అని మాట్లాడుకుంటారు. కుటుంబ వ్యవస్థల్లో ఈ ద్రోహము అనే కార్యం జరిగేది. మీకు తెలుసా? యూదా కూడా యేసయ్య నమ్మి ద్రోహం చేశాడు. యోసేపును కూడా అన్నలు అమ్మి ద్రోహం చేశారు. హల్లెలూయా. కనుక ఈ పూట ద్రోహం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకొని, అటువంటి ద్రోహాలు నీలో ఏముండడం వలన దేవుడు నీ విషయంలో రెచ్చగొట్టబడుతున్నాడో, ఉద్రేకపరచబడుతున్నాడో అన్న అంశాన్ని అర్థం చేసుకొని, అతిక్రమములు లేని వారిగా ఈ చోట నుంచి మనం వెడలడానికి ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. కనుక మనకు అతిక్రమాలంటే ఏంటో మనకు అర్థం కావాలి. అంతేనా? హల్లెలూయా. ఏమర్థం కావాలండి? అతిక్రమాలంటే ఏమిటో మనకు అర్థం కావాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం. 28వ అధ్యాయము 13వ వాక్యం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ పాయింట్ గమనించండి. అతిక్రమములు అంటే దేవునికి ద్రోహం చేసేటువంటి వాడు ఎవడుంటాడో వాడు వర్ధిల్లడంట. మరి ఎప్పుడు వర్ధిల్లుతాడు? అతనిలో ఉన్న అతిక్రమాలు, అతనిలో ఉన్న ద్రోహ కార్యం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవాలంట, విడిచిపెట్టాలంట. అంటే ప్రభువా, నీ పట్ల ఈ ద్రోహం చేశానయ్యా, నీ మందిరం పట్ల ఈ ద్రోహం చేశాను, నీ సేవ పట్ల ఈ ద్రోహం చేశాను,
సంఘం పట్ల ఈ ద్రోహం చేశానని చెప్పి నువ్వు చేసిన ద్రోహం ఏదైతే ఉందో, నేను చేసిన ద్రోహం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవాలంట, విడిచిపెట్టాలంట. అప్పుడు మనం కనికరం పొందుతాం. అప్పటి వరకు, అంటే దోషాన్ని ఒప్పుకోని వరకు, దోషాన్ని విడిచిపెట్టని వరకు, కనికరం పొందని వరకు మనం వర్ధిల్లలేము. అర్థమైందా? ఈ పూట రెండే మాటలు మీ దగ్గర నేను ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నా. ఒకటి, నువ్వు కనికరించబడాలి. రెండు, నువ్వు వర్ధిల్లాలి. కనికరించబడితేనే వర్ధిల్లుతావు. కనికరించబడితేనే వర్ధిల్లుతావు. ఇప్పుడు వర్ధిల్లడం అంటే ఏంటి తెలుసా? నిన్న ఉన్న విధంగా ఇవాళ ఉండవు. నిన్నటి కంటే ఈరోజు బెటర్, అంటే అభివృద్ధి పొందుతావు. వర్ధిల్లాలి నువ్వు. ప్రామాణిక భాషలో వర్ధిల్లుట అంటే అర్థం ఏం చెప్పాడంటే కట్టబడుట అన్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవునికి ఒక మందిరంగా, ఆలయంగా కట్టబడడమే వర్ధిల్లడం. హల్లెలూయా. 3వ యోహాను పత్రికలో మీరు గమనించినట్లయితే ప్రారంభ వాక్యాల్లోనే మీకు ఆ మాటలు కనబడతాయి. 3వ యోహాను పత్రిక 1వ వచనం. శుభమని చెప్పు రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నీవు వర్ధిల్లుదువుగాక. చెప్పండి మంచిగా. ఇక్కడ గాయు అనేటువంటి ఒక వ్యక్తికి పెద్ద అయిన యోహాను భక్తుడు ఒక లేఖ వ్రాస్తూ అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తున్నాడంట. స్తోత్రం చెప్తారా? వర్ధిల్లుట అంటే దేవునికి మందిరంగా, ఆలయంగా కట్టుబడుట అనేటువంటి అంశాన్ని మీకు చెప్తున్నాను బిడ్డలారా. ఈ గాయు అనేటువంటి వ్యక్తిని కోరుతున్నటువంటి కోరిక ఏమిటంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న విధంగా. అంటే దేవునిలో మనం వర్ధిల్లాలి అంటే 2 భాగాలు. మొదటిది, మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. ఆ తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లుతామంట. కానీ సిగ్గుచేటు, అవమానం ఏంటి తెలుసా? మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటాం, ఆత్మ విషయంలో వర్ధిల్లాలని కోరుకోం. చెప్పగలరా ఎవరైనా? నేను ఆత్మ విషయంలో వర్ధిల్లాలని కోరుకున్నాను చెప్పగలరా? నో మోర్. కారణం ఏమిటి? మనం వర్ధిల్లడం అందరు చూడాలి. అంటే వర్ధిల్లడం అంటే మనకు డబ్బు ఎక్కువైపోవాలి, బంగారం ఎక్కువైపోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోవాలి, ఇళ్ల స్థలాలు ఎక్కువైపోవాలి, ఇళ్ళు ఎక్కువగా ఉండాలి. ఇదే మనం వర్ధిల్లడం కోరుకుంటాం. దేవుని వాక్యం అంటుంది, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుతావు. ఓకే? నువ్వు చేస్తున్న పనిలో వర్ధిల్లాలి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో వర్ధిల్లాలి, నువ్వు చేస్తున్న వ్యాపారంలో వర్ధిల్లాలి, నువ్వు చదువుతున్న చదువులో వర్ధిల్లాలి, నీ కుటుంబంలో వర్ధిల్లాలి. ఇలా నువ్వు వర్ధిల్లాలి అనేటువంటి ఆశ, ఆలోచన నీకుంటే మంచిదే. దేవుడు కూడా నిన్ను వర్ధిల్లమని చెప్తున్నాడు, వర్ధిల్లమనే కోరుకుంటున్నాడు. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? అతిక్రమాలు దాచిపెడుతున్నావు, దేవుని కనికరం పొందట్లా, కనుకనే నీ వర్ధిల్లలేకపోతున్నావు. నువ్వు వర్ధిల్లాలి అని అంటే మొట్టమొదటిగా నీ అతిక్రమాలు నీకు తెలియాలి, అతిక్రమాలు విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు కనికరిస్తాడు. దేవుడు ఎవడిని కనికరిస్తాడో వాడు వర్ధిల్లుతాడు. ఇప్పుడు నువ్వు వర్ధిల్లాలని నీ దగ్గరికి ఈ సువార్త నేను మోసుకొచ్చా. వర్ధిల్లడం ఇష్టమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అలా నువ్వు వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా నీ ఆత్మీయ విషయంలో, నీ ఆత్మ విషయంలో నువ్వు వర్ధిల్లాలి మొట్టమొదటిగా. అంటే ఆత్మ విషయంలో వర్ధిల్లడం అంటే ప్రార్థనలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వర్ధిల్లాలి, సమర్పణలో వర్ధిల్లాలి, వైరాగ్యంలో వర్ధిల్లాలి, దైవికమైన స్వస్థతలో నువ్వు వర్ధిల్లాలి. ఈ వర్ధిల్లుడు చెప్పిన మాటలన్నీ ఏ అభివృద్ధిది? ఆత్మాభివృద్ధి. అందుకే గాయకు చెప్తున్న మాట ఏమిటంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమే. అంతే, నీ ఆత్మ విషయంలో నువ్వు వర్ధిల్లాలి. ఆత్మ విషయంలో మరి ప్రార్థన లేదు నీకు, వర్ధిల్లుతావా? భక్తి జీవితం లేదు, వర్ధిల్లుతావా? విశ్వాస జీవితం లేదు, వర్ధిల్లగలవా? పరిశుద్ధ జీవితం లేదు, వర్ధిల్లగలవా? మరి ఇవన్నీ లేకుండా వర్ధిల్లాలని కోరుకుంటే చెప్పండి, బైబిల్ క్రమం ఏంటి? ఆత్మ వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుతావు. చెప్పండి. మరి ఇప్పుడు సంఘాల్లో ప్రకటించే వాక్యం ఏమిటి? రండి, మేలు చేస్తాడు, రండి దీవిస్తాడు, రండి స్వస్థపరుస్తాడు, రండి బాగు చేస్తాడు. ఏమెళ్ళి ఎన్ని, ఏ అభివృద్ధి ఇదంతా? అన్ని విషయాలు. మొదటి ఏ విషయంలో నువ్వు వర్ధిల్లాలి? ఆత్మ విషయంలో వర్ధిల్లాలి. హల్లెలూయా. ఆత్మ విషయంలో వర్ధిల్లాలంటే మారు మనసు పొందకపోతే ఆత్మ విషయంలో వర్ధిల్లుతావా? రక్షణ పొందకపోతే ఆత్మ విషయంలో వర్ధిల్లుతావా? రక్షించినటువంటి యేసయ్య సన్నిధిలో భయభక్తులు కలిగిన జీవితం లేకపోతే వర్ధిల్లుతావా?
కనుక మొదట దేవుని నమ్మి మారు మనసు పొందిన అనుభవంలోనికి నువ్వు రావాలి. మారు మనసు పొంది నువ్వు నీటి బాప్తిస్మం పొందాలి. నీటి బాప్తిస్మం పొంది నువ్వు ఆత్మాభిషేకం పొందాలి. ఆత్మ బాప్తిస్మం పొందాలి. ఆత్మ బాప్తిస్మం పొంది ఆ ఆత్మ నడిపించుచున్న ప్రకారం నువ్వు నడిపించబడితే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. చెప్పండి కూడా భయపరచండి. హల్లెలూయా. కనుక మా బోధకున్న పునాదే నీ ఆత్మ వర్ధిల్లాలి. హల్లెలూయా. చాలా మంది ఆత్మ వర్ధిల్లదు, ఆత్మీయ విషయంలో వర్ధిల్లే అనుభవం ఉండదు. మరి వాళ్ళు వర్ధిల్లడం దేనిలో చూపించుకుంటారు? ఖరీదైన బట్టల్లో చూపించుకుంటారు, ఖరీదైన మెయింటెనెన్స్లో చూపించుకుంటారు, వారు తినే ఆహార పదార్థాల్లో చూపించుకుంటారు. దేని కొరకు ఇది చూపించుకునేదంతా? మేము వర్ధిల్లుతున్నామండి. దేవుని వాక్యం చెప్తున్న సత్యం చెవులు పెట్టి వినో. నీ ఆత్మ వర్ధిల్లాలి. అందుకే రాజకీయ నాయకులు కూడా చూసారా లేదా మీరు? వాళ్ళతో ఉన్నటువంటి వారు ఏమనిపించుకుంటారు తెలుసా? ఫలానా నాయకుడు వర్ధిల్లాలి. ఎక్కడ దొంగిలించారా మాట? వాళ్ళు బైబిల్లో దొంగిలించారు, దొంగతనం చేశారు మాట. వర్ధిల్లు అంటే వర్ధిల్లుతాడా? దేవుని కరిగిరం అంటే వర్ధిల్లుతాడా? చెప్పండి మీరు. వీడికి మారు మనసు లేదు, రక్షణ లేదు. వర్ధిల్లాలి. యేసు రక్తమే జయం. వర్ధిల్లాలని చెప్తే ఏమని మాట? వర్ధిల్లాలా? మరి ఇప్పుడు వర్ధిల్లాలని జై కొట్టారా లేదా? వర్ధిల్లాలని కోరుకున్నారు, సార్ డబ్బులు తీసుకునే వర్ధిల్లాలన్నారులే. మరి వర్ధిల్లాలి అనే ఆ మాటకి ఎంత పవర్ ఉంటాడు? వర్ధిల్లాలా సావాలా? మాట్లాడలేదు. వర్ధిల్లాలి అని నువ్వు నీ నోటితో చెప్పే మాటకే వర్ధిల్లింపజేసే శక్తి ఉంటే ఆడు వర్ధిల్లాలా సావాలా? మరి ఏం చచ్చిపోయాడు? వర్ధిల్లుడు అనే క్రమం అది కాదు. నేను చెప్పే బోధ అది. వర్ధిల్లాలనే మాటకి శక్తి లేదు కనుక తెచ్చాడని చెప్పడంలా. వర్ధిల్లాలి అంటే మొట్టమొదటిగా నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆ తర్వాత అన్ని విషయాల్లో. అంటే ఇప్పుడు నిన్ను వర్ధిల్ల చేయుట అనేటువంటిది ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు. అలా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు, వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం చెప్పండి. చదవండి ఆ మాట కూడా. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఆ మాట రాశాడు బిడ్డలారా. 30వ అధ్యాయం 9వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వాక్యం. 28, 29 కూడా చదవండి. నిన్ను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు 28, 29 కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండం 28, 29. ద్వితీయోపదేశ కాండం 28, 29. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా వైపు చూస్తూ మాటలు వినండి. మీరు చదివిన 2 వాక్యాల్లో మొదటి వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడని ఉంది. మీరు చదివిన 2వ వాక్యంలో మిమ్మల్ని మీరు వర్ధిల్ల చేసుకోలేరు. మొదటి మాటలో ఏముందండి? దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. 2వ మాటలో ఏముంది? మిమ్మల్ని మీరు. కొంతమంది ఎవడ మా కోసం ప్రార్థన చేయకపోతే మాకు చదువు వచ్చు, మేము చదువుకుంటాం. చదువుకో. ఎవడు మేము వర్ధిల్లాలని కోరుకోకపోయినా మా ఉద్యోగాలు మేము వర్ధిల్లుతాం. వర్ధిల్లు. చెప్పండి. ఇప్పుడు వర్ధిల్ల చేసుకోవడం అనేది ఎవడి చేతుల్లోనే ఉందా? వర్ధిల్ల చేయడం అనేది దేవుని చేతుల్లో ఉందా? చెప్పాలి మీరు. వర్ధిల్లుట అనేటువంటిది నీ చేతుల్లో ఉందా? వర్ధిల్ల చేయటం అనేది దేవుని చేతుల్లో ఉందా? అప్పుడు వర్ధిల్లుట అనేటువంటిది నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావంటే దేవునికి ద్రోహం చేస్తున్నావా లేదా? ఇప్పుడు వర్ధిల్లుతావు చెప్పు. నువ్వు ఇప్పుడు వర్ధిల్లుతావు చెప్పు. నీ కోరికేంటి? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాలు మంచిదేరా బాబు. నువ్వు వర్ధిల్లాలని కోరుకున్నావు, మంచిదే. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. ఎవరిని? అతిక్రమాలు ఉన్నోడిని కాదు, దేవునికి ద్రోహం చేసేవాడిని కాదు. అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఎవడైతే దేవునికి అనుగ్రహం పొందుతాడో వాడిని వర్ధిల్ల చేస్తానంటున్నాడు దేవుని వాక్యంలో దేవుడు. కనుకనే వర్ధిల్ల చేయుట అనే చేసేది దేవుడు. ఎవరిని వర్ధిల్ల చేస్తాడంటే ఎవరైతే దేవునిలో అతిక్రమాలు కలిగి ఉండరో, ఎవరైతే దేవునికి ద్రోహం చెయ్యని వారిగా ఉంటారో, ద్రోహం చెయ్యని వారిని, అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని, కనికరించిన వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ద్రోహం చేసిన వారిని మీకు చూపిస్తా, దేవుడు వర్ధిల్ల చేసిన వారిని మీకు చూపుతా. ప్రైజ్ ది లార్డ్. ఒకటి దేవునికి ద్రోహం చేసిన వారు. దేవునికి ద్రోహం చేయడం అంటే
రెండు విషయాలు చెప్పాను కదా. ఒకటి ఆయనను రెచ్చగొట్టడం, రెండవది ఆయన్ని ఉద్రేకపరచడం. దేవునికి స్తోత్రం. ఎవడిలో ఈ అతిక్రమాలు ఉంటాయో మీరు గమనించండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, బిడ్డలు పుట్టినప్పుడు మీరు చేసే బర్త్డే ఫంక్షన్లో కానివ్వండి, మీరు చేసుకునే వివాహ విషయాల్లో కానివ్వండి, అన్ని బైబిల్ ప్రకారంగా ఉండాలని మేము ఎందుకు కోరుకుంటాం, ఎందుకంటాం, ఎందుకు అలా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తామంటే, ఏ ఒక్కరు దేవునికి ద్రోహం చేయకూడదు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. దేవునికి మీరు ద్రోహం చేయకూడదు. ఒక అన్య స్త్రీలు చేసుకున్నాడు, నువ్వు పెళ్లి చేసుకుంటే దేవునికి ద్రోహం చేస్తున్నావు. దేవుడు చెప్పినట్లు చేసుకుంటే దేవుడు నిన్ను వర్తిల్ల చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది అర్ధరాత్రి 12 గంటలకి అడ్డగోలుగా కిలోలు కేకులు, టన్నులు ఆ కూల్ డ్రింకులు తాగుతూ ఉంటారు పుట్టినరోజులని. సస్తావు, జాగ్రత్త. కొంతమంది పచ్చి బరి తెగించి రోడ్ల మీద కేకులు కోసుకుంటున్నారు. ఇవన్నీ అంటే తెలుసా? దేవునికి ద్రోహం చేసే కార్యాలు. ఇందాక మన పిల్లడు అంటున్నాడు, రాజు, ఏమండి ఆడెవడో మనోడు మన సంఘానికి వచ్చేవాడండి, సినిమాలు చూస్తున్నాడు, ఆ సినిమాలు స్టేటస్ పెడుతున్నాడు అండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆడు దేవుడికి ఏమి రేపుతున్నాడు? కోపం రేపుతున్నాడు, ఉద్రేకపరుస్తున్నాడు. జాగ్రత్త సినిమాలు చూసేవాళ్ళారా, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదనియు, ఆ ఆలయము దేవునిదై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడన్నమాట, దేవుడు పాడు చేస్తానని. మరి దేవుడి దగ్గర నువ్వు వచ్చావంటావు, నన్ను బాగు చేయాలి అంటావు. ఎవరు నువ్వు? ద్రోహం చేసినోడివి. ఇప్పుడు ద్రోహం చేసినోడు బాగు చేయాలా, పాడు చేయాలా? పాడు చేస్తానడా, పాడు చేస్తానడా, బాగు చేస్తానన్నాడా? మాట్లాడాలి మీరు. మీకంతా బాగు చేయాలి. ఏం చేస్తే నువ్వు చెడిపోయావు? ఎందుకో యవన కుమారుని అడిగా, దాదాపు 5 వారాల నుంచి చూస్తున్నాడు వాడి కోసం. చివరిలో ప్రార్థన ఇద్దామని చూస్తే ప్రార్థన చేసేదానికి మాయమైపోతాడు. ఇంత పబ్లిక్ అందరి ముందు అడిగా, ఎందుకని నేను 5 వారాలు వెయిట్ చేశా. తెలియాలిగా నీకు ఆ విషయం. 2 సార్లు మరణపడకెళ్తే నిన్ను బతికించాడు దేవుడు. దేవుడు నిన్ను మరణపడకెళ్ళినప్పుడు బతికించింది ఎందుకు? నువ్వు బాగుపడాలని. నిన్ను బతికించాడు. నువ్వేమవుతున్నావు? చెడిపోతున్నావు. పిలిచి అడుగుతాడంటాడు, నాకు ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన తలంపు నాకు రావట్లేదు సార్. మీరు ప్రార్థన నాకు ఇస్తారని తెలుసు, నేను ప్రార్థన చేయాలని తెలుసు, కానీ ప్రార్థించేటువంటి తలంపు నాకు రాట్లా. అప్పుడు నేను చెప్పే, ఏ దుష్టకార్యం చేసావు, ఏ దుర్మార్గం చేసావు, ఏ పాపిష్టి పని చేసావు, ఏ పాపం చేసావు? ప్రభు పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ఆయన దగ్గర కనికరం పొందో. అలా పాపం అయితే ఇంకా పాపంలో కులిగిపోతావు, తిరిగిపోతావు. ఎక్కడ పాపం జరిగిందో, ఎప్పుడు పాపం జరిగిందో, ఎందుకు పాపం జరిగిందో తెలుసుకొని ఒప్పుకొని ఆ ప్రభు పాదాలు పట్టుకుంటే మరలా ప్రభు కృపలో నిన్ను క్షమించవచ్చు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దేవునికి ద్రోహం చేయువాడు వర్ధిల్లడు. ఈ మాట చెప్పుకోండి. అతిక్రమాలు చాలా మందికి అర్థం కాదు. ఏమనేమాలో అతిక్రమం ఏంటి? చుట్టూ తిరిగి మాక ద్రోహం. అంతే. అలా ద్రోహం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే వర్ధిల్లవు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? వర్ధిల్ల చేస్తానంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ద్రోహం చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ద్రోహం చేసే నిన్ను వర్ధిల్ల చేస్తాడా? ద్రోహాలు క్షమించబడితే వర్ధిల్ల చేస్తాడా? మరి ద్రోహం ఒప్పుకుంటావా? అసలు ఎంత వాక్యం చెప్పలేడు. వాక్యం విని ప్రార్థన చేసుకుందాం అంటే ఏం చేస్తున్నావమ్మా? ప్రార్థన చేసుకుంటున్నా. నీ ప్రార్థన నీకు కనబడుతుందా? పరలోకానికి కనబడుతుంది, తర్వాత సంగతులే. నీ ప్రార్థన నీకు కనబడుతుందా? అనేక మందిలో నెలకొని ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన దరిద్రం కారణం ఏంటది? ఒప్పుకోరు, విడిచిపెట్టరు. నువ్వు వర్ధిల్లవు. ఎన్ని సంవత్సరాల మందిరానికి రా, అంతే. కారణం ఏంటి? వర్ధిల్లట్లా. ఎందుకు వర్ధిల్లట్లా? నీ ద్రోహాలు ఒప్పుకోవట్లా, నీ ద్రోహాలు విడిచిపెట్టట్లేదు. అందుకే నువ్వు వర్ధిల్లడం లేదు. అందుకే దేవుని వాక్యంలో 4వ పాయింట్గా ఏం చెప్పాడంటే, దేవుడు సిద్ధపరిచిన చోటుకు చేరుకోవాలనుకున్నవాడు చేరుకోవాలనుకుంటే వాడిలో దేవునికి ద్రోహం చేసే ద్రోహ కార్యాలు ఉండకూడదు. మరి ద్రోహం దేవునికి నేను చేయకుండా ఉండాలి. ఏం చేయమంటారు సార్? చదువుకో ఆన్సరు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. ఏలువాడు. అమ్మా, ఏలువాడు అంటే రాజు, అధిపతి. అంటే నేను ఉద్యోగాన్ని పెట్టుకున్నాడు. చెప్పు, ఇప్పుడు చదువు. ఏలువాడు
నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టమాక. ఓర్పు ద్రోహ కార్యాలు చేయకుండా నిన్ను ఆపుతుందంట. చెప్పాలి మంచిగా. ఎవరండి నిన్ను ద్రోహం చేయకుండా ఆపేది? దేవునికి నువ్వు ద్రోహం చేయకుండా నిన్ను ఆపేది ఎవరు తెలుసా? నీలో ఉన్న నీ ఓర్పు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా నోళ్ళనే మీకు అల్లుయే కాదు, ఇప్పుడు 3 సార్లు చెప్పే మాట. ఏ మాట? ఓర్పు ద్రోహ కార్యములు చేయకుండా. అంటే ద్రోహ కార్యాలను చేయకుండా ఆపగలిగింది ఎవరు? నీలో ఉన్న నీ ఓర్పే. స్తోత్రం చెప్పు. నీలో ఉన్న నీ ఓర్పే నిన్ను దేవునికి ద్రోహ కార్యాలు చేయకుండా ఆపుతుంది. ఒకవేళ ద్రోహ కార్యాలు చేసినా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరిస్తున్నాడు. ఎప్పుడైతే ద్రోహ కార్యాలు చేయని వాడిగా ఉంటున్నాడో, ఎవడైతే ద్రోహ కార్యాలు క్షమించబడిన వాడిగా ఉంటున్నాడో వాడిని దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. నిన్ను వర్ధిల్ల చేయమని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను వర్ధిల్ల చేస్తానని దేవుడు అంటున్నాడు. నువ్వు చేసే ద్రోహ కార్యాలను బట్టి నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. అర్థమైన వాళ్ళ స్తోత్రం చెప్పండి. నువ్వు వర్ధిల్లాలని దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను వర్ధిల్ల చేస్తానని దేవుడు అంటున్నాడు. నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. కారణం ఏమిటంటే దేవునికి నువ్వు చేసే ద్రోహ కార్యాలు. కనుక ఈ పూట ద్రోహ కార్యాలను మనకు అర్థం అవ్వలేకర్లేదా? ఏమంటే చెప్పాలి మీరు? మంచి వాళ్ళందరూ చెప్పండి. ఏమర్థం అవ్వాలి? ఎవరు చేస్తారు? నేను చేస్తున్నానా? అమ్మో, హల్లెలూయా, హల్లెలూయా. ద్రోహ కార్యాలు చేయకుండా ఆగాలి ఒకటి. 2, చేసిన వాటి విషయమై దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందాలి. ఈ రెండింటి ద్వారా నువ్వు వర్ధిల్లుతావు. వర్ధిల్లితేనే ఆయన సిద్ధపరిచిన చోటు చేరుకుంటావు. అంటే ఇప్పుడు సిద్ధపరిచినటువంటి చోటుకు చేరుకున్నటువంటి వాడిలో చేరుకోవలసిన వాడిలో ఉన్నటువంటి అద్భుతమైన క్వాలిటీ ఏంటి? వర్ధిల్లుట. చెప్పాలి. మొదటిగా ఆత్మ విషయంలో వర్ధిల్లాలి. తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మొదట ఆత్మ విషయంలో వర్ధిల్లాలి, తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మ విషయంలో అన్ని విషయాల్లో వర్ధిల్లిన వాడే సిద్ధపరిచిన చోటుకు చేరుకుంటాడు. ఆ చోటుకు నువ్వు చేరుకోవాలి. ఆ చోటుకు నువ్వు చేరుకోవాలి. ద్రోహ కార్యాలు చేయకుండా ఓర్పు కలిగి నువ్వు ఉండాలి. ఒకవేళ చేసినటువంటి అతిక్రమాలు, దోషక్రియలు, ద్వేషక్రియలు, ఆయన ద్రోహ కార్యాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే నువ్వు వర్ధిల్లాలి. నీ కుటుంబం వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లాలి. నీ కుటుంబం వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని సన్నిధికి వచ్చే ప్రతి దేవుని బిడ్డ గుండెల్లో ఇదే ఉంటుంది. ఏంటో తెలుసా? 1 నేను వర్ధిల్లాలి, 2 నా కుటుంబం వర్ధిల్లాలి. 1 నువ్వు వర్ధిల్లాలి, 2వది నీ కుటుంబం వర్ధిల్లాలి. ఓకే, నిన్ను వర్ధిల్లాలనే దేవుడు వర్ధిల్ల చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను వర్ధిల్ల చేయమనే సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. 2 విషయాలు. 1, ఓర్పు లేని కారణాన దేవునికి నువ్వు ద్రోహం చేస్తున్నావు. 2వది, నీకు తెలిసి తెలియక ద్రోహం చేస్తున్నావు. వాటిని బట్టి దేవుడు నిన్ను వర్ధిల్ల చేయలేకపోతున్నాడు. నిన్ను బట్టి, నీలో ఉన్న ద్రోహాన్ని బట్టి ఆయన రెచ్చిపోతున్నాడంట. ఆయన ఉగ్రుడైపోతున్నాడంట. ఆ ఉగ్రత నీ నుంచి తొలగిపోవాలి. ఆయన కోపం నీ మీద నుంచి తొలగిపోవాలి. హల్లెలూయా. ఆయన రెచ్చగొట్టబడడం ఆపబడాలంటే నీ ద్రోహాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ ద్రోహమే లేకుండా ఉండాలంటే ఓర్పు కలిగి జీవించాలి. చెప్పండి. కనుక ఇప్పుడు ద్రోహం చేసిన వారిని గురించి చెప్తాను, 2 వర్ధిల్లిన వారిని గురించి చెప్తాను. మీకు స్తోత్రం చెప్తాం మంచిగా. హల్లెలూయా. రండి దేవుని వాక్యంలోనికి. మొదటిగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 18వ వాక్యం. దేవునికి ద్రోహం చేయడం అంటే ఏంటో వాక్యంలో చూద్దాం బిడ్డలారా. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 18వ వాక్యం. సరిగ్గా చదువమ్మా. ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట, ధూపం వేయుటకే ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారి యొక్క పనే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుంచి బయటికి పో. నీవు ద్రోహము చేసి ఉన్నావు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అక్కడ తిప్పి తిప్పి వాక్యం ఉంది కానీ నేను డైరెక్ట్ చెప్తాను విను. అంటే దైవజనుడు చేసేటువంటి పని దైవజనుడు చేయాలి. దైవజనుడు చేయవలసిన పని నువ్వు చేస్తే నువ్వు ద్రోహం చేసావు దేవుడికి. ఇప్పుడు పెళ్ళి ఎవరు చేయాలి చెప్పండి? మనుషులు చేయాలా, దేవుడు చేయాలా? మరి రోడ్డు మీద నుంచోబెట్టి నువ్వు పెళ్లి చేస్తే నువ్వేం చేసావు ఇప్పుడు దేవుడికి? అట్లా ఈ పెళ్లి కోసం ఎంత అడ్డం పడ్డామో. స్తోత్రం చెప్పు. ఎక్కడో పాపిష్టి స్థలంలో పెళ్లి చేసుకునేటువంటి కోరిక మీద పరిశుద్ధ స్థలం తీసుకొచ్చాము.
హల్లెలూయా. మీరే ఒప్పుకు మీకే అర్థమవుతుందిగా. ఎందుకని? మీరు దేవునికి ద్రోహం చేయకూడదు. మీరు దేవునికి అలా ద్రోహం చేస్తే ఏమవుతుంది? మీరు వర్ధిల్లలేరు. సేవకుడే వర్ధిల్ల చెయ్యయ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వర్ధిల్ల చేస్తానయ్యా అంటున్నాడు. మీరే వర్ధిల్ల లేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. మా బతుకులు ఇంతేనేమో, మేము ఇట్లాగే ఉంటామేమో, గుర్రెకి బెత్తిడి తోక అన్నట్టుగా మేము ఇలాగే ఉంటామేమో, మా తోక పెరగదేమో, మా డబ్బు పెరగదేమో, మా ఇల్లు పెరగదేమో, మా ఇంటి స్థలం పెరగదేమో, మా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదేమో, మా ఆరోగ్యం పూర్తిగా రాదేమో అని నువ్వు అనుభవపడుతున్నావు. ఇవన్నీ దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. మొదటగా ఆత్మ విషయంలో నువ్వు వర్ధిల్లాలి, అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఆత్మ విషయంలో వర్ధిల్లాలి అంటే ప్రార్థన జీవితంలోకి వచ్చేయాలి, పరిశుద్ధ జీవితంలోకి వచ్చేయాలి, విశ్వాస జీవితంలోకి వచ్చేయాలి, మారు మనసులోకి వచ్చేయాలి. ఈ జీవితంలోకి రాకుండా నువ్వు ఎంతకాలం వచ్చినా ఎట్లా ఉంటావు? ఎప్పుడు ఈ 70-80 రూపాయలు వాయిని చేరానా ముందు సంతోషించు. ఒక గమ్మని కూడా వస్తా. ఎప్పుడు ఈ 300 రూపాయలు చేరానా, 3000 రూపాయలు షేర్ ఎప్పుడు కట్టుకుంటా చెప్పనా? నువ్వు వర్ధిల్లా కొట్టుకుంటావు. 3000 కాదు 30,000 కడతావు. సోదరం చెప్పు. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ముందు కట్టుకోవడానికి 30,000 తెప్పిస్తాడు, తర్వాత ఇప్పించేసి అమ్మిచ్చేస్తాడు, కానుక తీసుకొచ్చేస్తాడు మందిరానికి. ఉదయం చెప్పా, ఐగుప్తులో బళ్ళు కావాలంటే బంగారం పోయటానికి ఏం కావాలి? బొళ్ళు కావాలి. అన్ని బళ్ళు ఏర్పాటు చేయలేక ఒక్కొక్కరిని ఒక్కొక్క బండిగా చేసి వాళ్ళు మొయ్యగలిగినంత బరువు బంగారం తెగేసాడు వాళ్ళకి. ఇప్పుడు బంగారం వేసుకొని ఇట్లా నడుతున్నారు వాళ్ళు. అరణ్యంలోకి రానిచ్చాడు, పరిశుద్ధ స్థలం కట్టాలి, బంగారం తీసుకురాడు. అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది, ఓహో బండి మీద మోసే మోప లేకుండా మా చేత మోపించాడు. ఇప్పుడు చెప్పు, నీ ఒంటి మీద ఉన్న బంగారం ఎందుకు తెలుసా? దేవుని పరిశుద్ధ స్థలానికి ఇవ్వడానికి. చెప్పాలి మంచిగా. ఆ బంగారం ఒంటి మీద నుంచి తీసి పాతి పెడితేనే యాకోబు కుటుంబం దీవించబడింది. 35వ అధ్యాయం ఇంటికి వెళ్తారు, చదువుకో, ఆది కాండంలో. స్తోత్రం చెప్పు. వారు శుచిపరుచుకొని వస్త్రములు మార్చుకొని బిడలారా తమ వద్దనున్న అన్య దేవతలను పారేసి ఒంటి మీద ఉన్న వాటిని ఒలిచి ఆ పిచ్చుల వృక్షం కింద పాతి పెట్టారు. ఇప్పుడు పాతి పెడితే నీకు వచ్చింది, మందిలో వెళ్తే పని జరిగింది, దేవుడు పని జరిగింది. స్తోత్రం చెప్పండి. అలా ఎంతో మంది దేవునికి స్తోత్రం. పాపం అందరిలో నేను కూడా తినమ్మా అంటూ ఒక ఆమె ఆ వెండి తీసుకొచ్చి ఇచ్చింది. అది తీసుకెళ్తే కూడా కొనంట. కొంతమంది విలువైన ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది విలువ లేని ఇచ్చేవాళ్ళు కూడా. ఎందుకు ఇచ్చామంటే విలువ లేదు కనుక ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్పు. దేవునికి ద్రోహం చేస్తున్నావు ఉజ్జియా. ఇస్కియా కాదు, ఉజ్జియా. ఏం చేస్తున్నాడంట? యాజకులు వేయవలసిన ధూపము ఇతను చేత పుచ్చుకొని, ఆ ధూపార్తి చేత పుచ్చుకొని దేవునికి ధూపం వేస్తున్నాడంట. యాజకులు అతను ఎదిరిస్తున్నారు. హల్లెలూయా. ఎవరిని ఎదిరించాలో తెలుసా? దైవజనుడు చేయాల్సినటువంటి దానిని మనిషి చేస్తాడు చూడు, అప్పుడు ఎదిరించాలి నువ్వు. నువ్వేం వాడిని ఎదిరించవు, దైవజనుడిని ఎదిరిస్తావు నువ్వు. పెద్దక్క దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇప్పుడు దైవజనుడు చేయవలసిన దైవజనుడు చేయాలి. నీ కొరకు ధూపం ఎవరు చేయాలి? యాజకుడు. నీకు పెళ్ళి ఎవరు చేయాలి? యాజకుడు. నీకు బలి అర్పణ ఎవరు చేయాలి? యాజకుడు. నీకు ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? యాజకుడు. ఇవన్నీ మాకు తెలుసులే ప్రార్థన. ఏందో ఈయన చేతేనే ప్రార్థన. నీకు తెలుసా? శంకులో పొయ్యిపోతే నీళ్ళు అంటారంట, శంకులో పోస్తే తీర్థం అంటారంట. శంకులో పోస్తే తీర్థం అంటారు, శంకులో పొయ్యిపోతే దాని శంకులో పోసింది ఏంటి? నీళ్ళే. మరి శంకులో పైపడిన తర్వాత ఏమంటున్నారు దాన్ని? నీళ్ళే వెంట తాగుతావు, కటకట తాగుతావు నీళ్లు. తీర్థం అన్నప్పుడు వంగిపోతావు, ఏలు వంగిపోద్ది, ఈ ఏలు మూసేద్ది, ఇక్కడ దోషులు వచ్చేద్ది, వెళ్ళిపోయింది. దాని పేరు తీర్థం. ఏం వచ్చింది? ఆత్రం. హల్లెలూయా. ఏమి లేదు, కడుపు నిండలా, కాలు నిండలా, ఇంకా ఇంకొక విధంగా తాగితే ముక్కులోకి వచ్చేస్తాయి, తీర్చుకుంటున్న తీర్థం. సూత్రం చెప్పు. అవునా కదా? చెప్పండి నాకు. పొరపోయిందమ్మ మాడు పగిలిపోతే కొట్టమాక. చక్కగా చెప్పులో పోసుకొని తాగిందని ఎందుకు రే తిప్పాలి నీకు? హల్లెలూయా. కొంతమంది చెప్తారు ఆర్ఘ్యం దేవుడికి నీళ్ళు దగ్గర చెప్పు, మంచిగా చెప్పు. ఒకటి, యాజకుడు వేయవలసిన ధూపం యాజకుడు వేయాలి. యాజకుడు చేయవలసిన బలి అర్పణలు యాజకుడు చేయాలి. యాజకుడు చేయవలసిన యాజకత్వం యాజకుడు చేయాలి. ఆ యాజకుడు స్థానంలో రాజు చేయడానికి వీల్లేదు. దైవజనుడు చేసేది యాజకుడు చేశాడు. ఏమైపోయింది? ఎవరు చేస్తే చేసినట్టేగా, ఒప్పుకోట్లా. వెంటనే దేవుని కోపం వచ్చేసింది. కుష్టు కలిగిన వాడై దేవుని సంచి వెళ్ళగొట్టబడ్డాడు. చచ్చే వరకు కుష్టుతోనే ఉన్నాడు. చెప్పండి, ఎందుకు వచ్చింది కుష్టు? ద్రోహం చేశాడు.
ఎందుకు వచ్చిందండి కుష్టు? కొంతమందికి వాళ్ళ ఒంట్లోకి ఎందుకు రోగాలు వచ్చినా వాళ్ళకి తెలియదు. కొంతమంది వాళ్ళ పిల్లలు ఎందుకు పాడైపోతున్నారో తెలియదు. కొంతమంది వాళ్ళ భర్తలు ఎందుకు పాడైపోతున్నారో తెలియదు. కొంతమంది భార్యలు ఎందుకు పాడైపోతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు పాడైపోతున్నావు? దేవునికి ద్రోహము. హల్లెలూయా. కనుక యాజకుడు చేయవలసింది ఏమిటో బైబిల్లో ఉంది, నువ్వు చేయాల్సింది ఏంటో బైబిల్లో ఉంది. హల్లెలూయా. యాజకుడు ఏం చేయాలి? ముందు నడవాలి. నువ్వేం చేయాలి? అసలు మోషేకి వయసు ఎక్కువైపోయింది, తూలుతో నడుస్తున్నాడు కనుక మేము తొందరగా నడుతాం, నడు పోతావు. హల్లెలూయా. ఇప్పుడు వయసు పెద్ద అయిపోయింది ఏమండి, 340 120 ఏళ్ళు మోషేకి. 80 ఏళ్ళ బలమే ఉంటుంది అంటారా? ఉండదు. కొంచెం వణుకుతాడా లేదా? కొంచెం నిదానంగా నడుతాడా లేదా? మీ అబ్బాయి 20 ఏళ్ళ వయసు, ఆడికి వచ్చేసింది బలం. ఆడికి మీరు మోసే ముందు వెళ్తే ఏం చేస్తాడు? బతుకుతాడా? చేరతాడా చోటికి? దాన్ని దేవుడు ఏమంటున్నాడు? ద్రోహం చేయడం అంటున్నాడు. అంటే నీ ప్రయాణం మేఘంతో ఉండాలి, నీ ప్రయాణం మోషతో ఉండాలి. హల్లెలూయా. నీ ప్రయాణం మేఘంతో ఉండాలి, నీ ప్రయాణం మోషతో ఉండాలి. ఎందుకని? ఆ సిద్ధపరిచిన చోటుకు వీళ్ళకే దారి తెలుసు, ఇంకెవరికి తెలియదు. హల్లెలూయా. ఇంకెవరికి దారి తెలీదు. కనుక ఆ దారి తెలిసిన, ఆ దారి చూపుతున్న ఆ మోషే వెనకలే ఉండాలి, ఆ మేఘం కిందే ఉండాలి. అప్పుడు నిన్ను సిద్ధపరిచిన చోటుకు నువ్వు చేరుకుంటావు. అలా నువ్వు మేఘం కింద మోషే వెనకే ఉండాలంటే ఏ విధమైన ద్రోహ కార్యాలు చేయకూడదు. ఆమేన్. నెంబర్ 2, 2వ చదవండి. అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం. 12:2 2వ దినవృత్తాంతములు. వారు యెహోవాకు ద్రోహం చేసినందున రెహబాము చదువునాను ఐగుప్తు రాజైన అతని మీదకి దండెత్తి వచ్చాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. ఇప్పుడు రెండో వాళ్ళ యొక్క ద్రోహం చూస్తున్నాం. ఇతనెవరు? రెహబాము అంట. ఇతని మీదకి ఐగుప్తు రాజు 5 సంవత్సరాల తర్వాత దండెత్తి వచ్చాడంట. జ్ఞాపకం చేసుకో. 5 సంవత్సరాల క్రితం నయమైపోయిన రోగం మళ్ళీ నీకు వచ్చింది. 5 ఏళ్ల క్రితం వదిలిపోయిన దయ్యం మళ్ళీ నీకు వచ్చింది. 5 ఏళ్ల క్రితం పోయిన కరువు మళ్ళీ వచ్చింది. 5 ఏళ్ల క్రితం పోయిన బాధ మళ్ళీ నీకు వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవునికి ద్రోహం చేసినందువలన. హల్లెలూయా. 5 ఏళ్ళు నెమ్మదిగా ఉన్నాడు రెహబాము రాజు. ఉన్నట్టుండి ఉండి ఉండి దేవునికి ద్రోహం చేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. వెంటనే ఐగుప్తు రాజు దండెత్తి వచ్చేసాడు. ఇప్పుడు ఒక శత్రుని మీదకి ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఒక వ్యక్తిని మీదకి పోట్లాడికి ఎందుకు వస్తున్నాడు తెలుసా? దేవునికి ద్రోహం చేసావంట. ఎవరికైనా అర్థమవుతుందండి ఈ విషయాలు? అసలు ఉట్టి పుణ్యానికమ్మా మా పిల్లలు అసలు చోటికి పోయేవాళ్ళు కాదమ్మా, మా పిల్లలంటే ఏడుపైపోయిందమ్మా. అవునమ్మా. దేవునికి ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళ మీదకే శత్రువు వస్తున్నాడు దండెత్తి. అంతేనా కాదా? రెహబాం మీదకే వచ్చాడు. అవకడున్న యెరోబాం మీదకి వెళ్ళొచ్చుగా, వాడు ఇంకొకరి మీదకి వెళ్ళొచ్చుగా. ఎవడి మీదకి వెళ్ళడు. దేవునికి ఎవడైతే ద్రోహం చేశాడో వాడి మీదకే శత్రు దండెత్తి వస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. 5 సంవత్సరాల క్రితం నయమైపోయిన రోగం మళ్ళీ నీకు ఎందుకు వచ్చిందో, 5 సంవత్సరాల క్రితం పోయిన కరువు మళ్ళీ ఎందుకు వచ్చిందో, 5 సంవత్సరాల క్రితం పోయిన బాధ మళ్ళీ ఎందుకు వచ్చిందో, 5 సంవత్సరాల క్రితం పోయిన శోధన మళ్ళీ నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? దేవునికి ద్రోహం చేశావు. హల్లెలూయా. నెంబర్ 3, 3వ అంశాన్ని కూడా చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యం. 3వ కార్యం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక దేవుని దృష్టి యందు నువ్వు ద్రోహం చేసినందునను, దేవుని యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచుల యొద్ద విచారణ చేయగాని దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వైపు చూడండి. సౌలు అనే వ్యక్తిని మీకు తెలియజేస్తున్నాను. ద్రోహం చేసిన వ్యక్తులు 3 బోల్డ్ మంది ఉన్నారు. ఆ క్రియలకు సమానమైన క్రియలు చేయువారే దేవునికి ఈ రోజు వరకు ద్రోహం చేసేవాళ్ళని మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. యాజకులు చేసే పని ఏమండి? ఉజ్జియా చేశాడు కనుక ద్రోహం చేశాడంటే ఇప్పుడు దేవుని సేవకుడు చేసే పని నువ్వే చేసేవాడు. ద్రోహం చేసేది నువ్వే. నీకు అర్థం అవ్వాలి అలా వాక్యం. హల్లెలూయా. దైవజనుడు చేయాల్సిన పెళ్లి, దైవజనుడు చేసిన అన్ని విషయాలు నీకు నువ్వే, నీ ఇంటికి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చేయుట ఏ ద్రోహము. అలా ద్రోహం చేస్తే నువ్వు వర్ధిల్లవు. దేవునికి స్తోత్రం. రెండవది, 5 సంవత్సరాల తర్వాత ఐగుప్తు రాజు రెహబాం మీదకి వచ్చాడు. కారణం దేవునికి ద్రోహం చేశాడు. ఇప్పుడు 3వ వాడిని చెప్తున్నాడు. ఏమిటంటే ఇతను చేసిన ద్రోహం ఏంటంటే, కొంచెం వివరంగా చదివితే అర్థమైంది బిడ్డ. కొంచెం వివరంగా చదవగలవా? ఈ ప్రకారము 1 దేవుని ఆజ్ఞ గైకొనక,
రెండు, దేవుని దృష్టిలో ద్రోహం చేశాడంట. ఒకటి ఒకటి దేవుని దగ్గర విచారణ చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి ఎవరికి చేశాడు? కర్ణ పిశాచాలను మన దయ్యాల దగ్గర దయ్యాలకు ప్రార్థన చేశాడంట. ఎవరు? సౌలు. ఈ ప్రకారం చేయడమే ద్రోహము. హల్లెలూయా చెప్దాం మంచిగా, హల్లెలూయా. ఒకటి, దేవుని దగ్గర ఏం చేయాలండి? విచారణ అంటే ప్రార్థన. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇలా చేయకుండా ఏం చేసిందంట? ఆ రోడ్డు పక్కన తొప్పర పట్టుకొని పోతుంటే సోది చెప్పేదాన్ని పిలిచి రాయా రాయా రాయ అందంట. ఆయా ఆయా వచ్చిందంట. ఇయ్యే చెయ్యి అందంట. చెయ్యి చూసిందో చెప్పిందంట. చచ్చిపోయాడు. ఒకటి, దేవుని యొక్క విచారణ చేయక కర్మ పిశాచముల దగ్గర విచారణ చేయుటయే సౌలు దేవునికి చేసిన ద్రోహము. ఆ ద్రోహాన్ని బట్టి సౌలు చచ్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఉజ్జియా ద్రోహం చేస్తేనేమో కుష్ఠొచ్చింది. రెహబాము ద్రోహం చేస్తేనేమో శత్రుదండెత్తి వచ్చాడు. సౌలు ద్రోహం చేస్తేనేమో చచ్చిపోయాడు. హల్లెలూయా. కనుక దైవజనుడా ఏం చెయ్యాలి, దైవజనుడా ఏం చేయకూడదు అని ఎవరిని అడగాలి? దైవజనుడిని అడగాలి. నో ప్రాబ్లం దాంట్లో. ఎందుకని? అన్ని తెలిసినవాడు. ఏం తెలుసు? దేవుడు ఏం చేయమన్నాడో, దేవుడు ఏది చేయమన్నాడో, దేవుడు ఎప్పుడు చేయమన్నాడో, దేవుడు ఎలా చేయమన్నాడు అన్ని తెలిసింది ఎవరికి? దైవజనుడికి. నీకు తెలిసిందేంటి? అక్క కొడుకుది పెళ్ళి అనుకుంటున్నావే, మరి ఎలా చేద్దామంటావు? ఎవరిని అడుగుతున్నావు? వెళ్ళి దేవునికి ద్రోహం చేస్తున్నావు. కనుక ఏందో నాకు పెళ్ళి దగ్గర నుంచి అసలు ఇంట్లో ఏమవ్వట్లేదు అక్క. అసలు ఎంత కరువు అనిపిస్తున్నావా అక్క? ఎందుకు ద్రోహం చేసావు? ఎవరికైనా తెలుస్తుందా ఈ మాట? ఏం తెలియదు. పడి బతకడం తప్ప. నిజంగా నేను అంటానండి, దేవుల్లోకి రాకముందు అట్టగా బతికావు. ఎందుకు జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎలా వర్తిల్లడమో తెలియదు. ఎప్పుడు దేవుల్లోకి మరి వచ్చిన తర్వాత ఏం తెలిసింది నీకు? ఏమిలా బతకడం తెలిసింది నీకు, అంతే. తెలుసుకో, దేవుని వాక్యం తెలుసుకో, దేవుని వాక్యం అర్థం చేసుకో, దేవుని వాక్యాన్ని అనుసరించు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. విచిత్రం చూడండి, దైవజనుడు ప్రార్థన చేసేది నువ్వు వర్ధిల్లాలని. దేవుడు ఏమన్నాడు? నిన్ను వర్ధిల్ల చేస్తానన్నా, నువ్వు వర్ధిల్లకపోతున్నావు. అసలు అర్థమవుతుందండి వాక్యం? దేవుడు అర్థమవుతున్నాడండి అసలు. మళ్ళీ అనుకుంటారు, ఏంటో నాకు అసలు మాకు వర్ధిల్లటమే లేదక్క, అసలు మేము కొద్దిగా వెనకపడింది అన్నదే లేదక్క, అసలు చెయ్యి మెల్లిగా ఉందన్నదే లేదక్క. మాకు ఎందుకు ఉంటుంది అక్క? ప్రార్థన చేయలేదు, సేవకుడు చేస్తున్నాడు. వర్ధిల్ల చేయడానికి దేవుడు వర్ధిల్ల చేస్తానంటున్నాడు లేదా? వర్ధిల్ల చేస్తానన్నాడు, వర్ధిల్లట్లేదు నువ్వు. దానికి కారణం ద్రోహం. దానికి కారణం ఏంటండి? ద్రోహం. ఓకేనా? ఒకటి ఉజ్జియా, రెండు రెహబాము, మూడు సౌలు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవునికి ద్రోహం చేశారు. అంటే అతిక్రమాలు చేశారు. అతిక్రమాలు చేసి ఒప్పుకొని కనికరం పొందలేదు. అందుకే వారు బిడ్డలారా వర్ధిల్లలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్దాం మంచిగా. ఇప్పుడు దేవుని సన్నిధిలో వర్ధిల్లిన వారిని గురించి మీకు తెలియజేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2:26. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. ఫటాఫట్ వచ్చాయండి 3 విషయాలు. మొదటి సమూయేలు 2:26. ఎదుగుచు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నాడు. స్తోత్రం చెప్పగలరా? ఇక్కడ సమూయేలు అనబడినటువంటి సమూయేలును మనం చూస్తున్నామండి. అతని గురించి దేవుడు చెప్తున్న దేవుని వాక్యంలో రాయబడిన అతి చక్కని ముచ్చటైన మాట ఏంటంటే, దేవుని దయయందును మనుషుల దయయందు ఏం చేస్తాడంట? వర్ధిల్లుతున్నాడంట. దేవునికి మందిరంగా కట్టబడుతున్నాడంట, దేవునికి ఆలయంగా కట్టబడుతున్నాడంట, దేవునికి గుడారంగా, దేవునికి ఇల్లుగా కట్టబడుతున్నాడు మనుషుల దయలో. నిజంగా చాలా మందికి అండి, నెలకు ఒక 50,000 రూపాయలు ఇంటికి వస్తా, ఏమండి కాస్త ఇంటిలో కొంచెం తింటా కూర్చోడానికి సోఫా, పడుకోవడానికి మంచి పట్టి మంచం ఇంట్లో ఉందనుకోండి, ఇక వీళ్ళకి ఏ మనుషులు గుర్తొస్తారు? వీళ్ళకి అంతకుముందు ఇంటి ముందు నుంచి పోతుంటే ఇంట్లోకి రానేవాళ్ళు. ఇప్పుడు ఇంటి ముందు నుంచి పోతా కదా, ఇంటికి వచ్చినా అర్థమైందని చెప్పింది. అంతకుముందు దారిలో నుంచి వెళ్తుంటే, అప్పా ఏంటంటే చూసుకుంటూ వెళ్తారేంటి రాయా అని అంటారు. ఎప్పుడు సరిగ్గా ఉండటానికి లేనప్పుడు, ఇప్పుడు ఉండటానికి సరిగ్గా ఉంది. వాళ్ళు వచ్చి తలుపు దాడుతుంటే, అరే ఆంటీ యువత వస్తుంది కానీ లేదని చెప్పరా. మన ఇంట్లో ఏ సిందని వస్తుంది, అది రావద్దని చెప్పు. అల్లెలుయా. ఇల్లు లేనప్పుడేమో దారం వెళ్తుంటే రాయా అని పిలుస్తావా? ఉండటానికి మంచి ఇల్లు ఉంటేనేమో ఇంటికి వస్తే ఇంట్లోకి రానివా? స్తోత్రం. ఎంత ద్రోహం అండి! స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా.
హల్లెలూయా. మొట్టమొదటిగా సమూయేలు అనబడిన వ్యక్తిని మీకు చూపిస్తున్నాను. మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడంట. ఎందుకు వర్ధిల్లాడో తెలుసా? పాపం చేయకపోతేనే పాపం అన్నటువంటి పరిశుద్ధుడు. ప్రార్థన చేయని గడియ లేదు, ప్రార్థన చేయని రోజు లేదు, ప్రార్థన చేయని వారం లేదు, ప్రార్థన చేయని సంవత్సరం లేదు, ప్రార్థన చేయని దినమే లేదు సమూయేలు జీవితంలో. అందుకే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కీర్తన గ్రంథంలో, ఆయనకు ప్రార్థన చేయని వారిలో సమూయేలు ఉండరు. చప్పట్లు కొట్టి మహిమపరచండి. కనుక ఒకటి, కనికరం పొందిన వాడు దేవుడు వర్ధల చేస్తున్నాడు. రెండవది, ఓర్పు కలిగిన వాడిని దేవుడు వర్ధల చేస్తున్నాడు. మూడవది బిడ్డలారా, ప్రార్థన చేయకపోవడమే పాపం. కొంతమంది ప్రార్థన చేయడమే పాపం అనుకుంటారు. కొంతమంది రెండు బ్యాచ్లు. ఒక బ్యాచ్ ఏమో ప్రార్థన చేయకపోతే పాపం అనుకుంటారు. కొంతమంది ప్రార్థన చేస్తేనే చెప్పనా పాపం ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపం చేయనివ్వదు. జాన్ బనియన్ అనబడిన పెద్ద భక్తుడు రాశాడు. నేను కనిపెట్టిన మాట కాదు అది. ప్రార్థన పాపం చేయనీదు, పాపం ప్రార్థన చేయి. నిజంగా గమనించి, నీకు ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? తిండి తినేటప్పుడు ప్రార్థన చెప్పమగా. ప్రార్థన అంటే దేవునితో గడిపే అనుభవం. ప్రార్థన అంటే నువ్వు ముగించే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే దేవుడు ముగించాలి. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుట చాలించెను. ఎవరు చాలించాలి ప్రార్థన? ఎవరు ముగించాలి ప్రార్థన? నువ్వు కాదు, దేవుడు ముగించాలి, నువ్వు ప్రారంభించాలి. దాని పేరు ప్రార్థన. మరి నువ్వు చేసిందంతా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ సమయాలను మనం చూస్తుంటే మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడంట. ఏంటక్క వాక్యం చెప్తున్నావా? నీకే స్తోత్రం చెప్పు మంచిగా. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా. కడుపులో భయం పెట్టుకుని ఉన్న దేవుని మందిరంలో స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. రోడ్ల మీద బతికినట్టు మందిరంలో ఉండమాకండి. స్తోత్రం చెప్పండి మంచిగా. ఇక్కడ మాట్లాడేది ఏమిటి? దేవునికి ద్రోహం చేయడం. ఇప్పుడు చేసేది ఏమిటి? ఎట్లా వర్ధిల్లుతారు సార్ పిల్లలు? ఎట్లా వర్ధిల్లుతారు సార్ యవ్వన బిడ్డలు? ఎలా వర్ధిల్లుతాయి కుటుంబాలు? చేసే ద్రోహం చేయడం మానాలి. ఆమేన్. హల్లెలూయా. చేసిన ద్రోహాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. మూడవది, ప్రార్థన చేయకపోవటమే పాపం అన్న భయం నీలోనికి రావాలి. నిజంగా చూడండి, ఒక్కింట్లో ప్రార్థన వినపడిద్దా? చెప్పండి మీరు నాకు. అసలు ఒక్కింట్లో ప్రార్థన వినపడిద్దా? నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన ఉచ్ఛ్వాసనాద వినపడిద్ది. ఎవరిలలో? రక్షణ పొందిన వాడి ఇంట్లో. మరి నువ్వు రక్షణ పొందావుగా, నీటిలో వినపడుతుందా? సినిమా పాటలో, సోది మాటలో, సొల్లు మాటలో, చెత్త మాటలో, వ్యర్థమైన మాటలో రక్షించబడిన వాడి ఇల్లు కాదదే. ఎక్కడ పోగొట్టుకున్నావు, ఎందుకు పోగొట్టుకున్నావు గమనించుకో, గుర్తుంచుకో. దాని పేరు ద్రోహం అని చెప్తుంది. ఆ ద్రోహం నీలో ఉన్నంతకాలం నువ్వు వర్ధిల్లలేవు. వర్ధిల్లాలని దైవజనుడు ప్రార్థన చేసినా, దేవుడే వర్ధిల్ల చేసినా నువ్వు వర్ధిల్లలేవు. దానికి గల కారణం ఒకటే, నీలో ఉన్న ద్రోహం విడిచిపెట్టాలి నువ్వు. రెండవది, ద్రోహమే చెయ్యని స్థితి నీలో ఉండాలంటే ఓర్పు నీలో ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లిన ఒక వ్యక్తిని మీకు చూపించాను. అతని పేరు సమూయేలు. ఎందుకు అతను వర్ధిల్లాడంటే, పాపం చేయకపోతే పాపం అని భయం కలిగి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా చెబుదాం మంచిగా. నెంబర్ 2, రెండవ అంశం, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. దావీదు అంతకంతకు వర్ధిల్లుచు దేవునికి మహిమ కలుగును గాక. మీరు అక్కడ గమనించినట్లయితే అంతకంతకు అంటే వర్ధిల్లాడంట. అంతకంతకు వర్ధిల్లిన దానికంటే వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లిన దానికంటే వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు దావీదు వర్ధిల్లుచున్నాడయ్యా అంటే, దావీదులో ఉన్నది దావీదు మనస్సు కాదు, దావీదులో ఉన్నది దేవుని మనస్సు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతేనే పాపమని భయం కలిగి ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు చూడండి, వాడు వర్ధిల్లుతున్నాడు. నెంబర్ 2, రెండవది మీరు గమనించినట్లయితే, దేవుని మనస్సు ఎవడు కలిగి ఉన్నాడో వాడు అంతకంతకు వర్ధిల్లుతున్నాడంట. అంటే ఒక స్టేజీ వర్ధిల్లుతున్నాడు, రెండో స్టేజ్ ఏంటి? అంతకంతకి. హల్లెలూయా. మొదట నీవే అనుభవంలోకి రావాలి, వర్ధిల్లే అనుభవంలోకి రావాలి. రెండవ అనుభవం ఏమిటి? అంతకంతకు అంటే రెట్టింపేగా. అంతకంతకు వర్ధిల్లిన వాడు యోబు. హల్లెలూయా. అంతకంతకు వర్ధిల్లిన వాడు హిజ్కియా. దేవునికి స్తోత్రం. అంతకంతకు వీళ్ళు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే, వారిలో దేవుని మనస్సు ఉంది. మరి నీలో ఏ మనసు ఉండాలండి? దేవుని మనస్సు ఉండాలి. ఏ మనసు ఉండాలండి? అందుకే చెప్పాడు, మీరు మనస్సు మారి రూపాంతరపరచబడాలని. రోమా 12 మొదటి వచనంలో చెప్తాడు, మీరు మనస్సు మారి రూపాంతరపరచబడాలి.
ఏం మారింది మనసు? ఏం మారలా. అదే పాపిష్టి మాటలు, అదే పాపం సినిమాలు, అవే పాపం మాటలు, అవే పాప ఆలోచనలు, మళ్ళీ ఆ పాపం స్నేహాలు, మళ్ళీ ఆ పాపం చేసే వాళ్ళ దగ్గర కూర్చోవటం, మళ్ళీ ఆ పాపం చేసే ఆలోచనలు, అన్నీ పాపమే. మారు మనస్సు అని పేరుకు పెట్టుకున్నావు తప్ప మార్పు లేదు సార్. దేవునికి స్తోత్రం. మార్పు మనసు అని పేరు పెట్టుకున్నాం అంతే. చాలామంది మారు మనసు పొందామని చెప్పుకోవడానికి బాప్తిసం తీసుకున్న వాళ్ళు, సంఘంలో సభ్యత్వం కొరకు బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ప్రభు వల్ల ఆరాధన కొరకు బాప్తిసం, ఈ బ్యాచే మొత్తం అసలు బాప్తిసం ఎందుకు పొందాలో తెలియదు. దేవునికి స్తోత్రం. అసలు బాప్తిసం అంటే నేను తెలియదు. బాప్తిసమము అంటే క్రీస్తు యేసును ధరించుకోవటం. దేవునికి స్తోత్రం. చెప్పు మరి నిమిదేశ్ బాబు కనపడుతున్నాడా? నేను పై అంగీ వేసుకున్నాను, ఇప్పుడు ధరించుకున్నాను కనుక అంగీ మీకు కనపడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు నేను ధరించుకుంటే నా పైన ఎవరు కనపడాలి? నేను కనపడాలా, యేసు ప్రభు కనపడాలా? మరి కనపడట్లేదంటే ధరించుకోలేదు. నెంబర్ 2, 22 అధ్యాయం అపోస్తల కార్యముల ప్రకారంగా పాపములు కడిగి వేసుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వస్త్రం మీద ఒక మరక పడిందండి. ఈ వస్త్రం మీద ఒక మరక పడింది. ఈ మరకని కడిగేశాం. ఉంటదా పోద్దా? ఈ వస్త్రం మీద ఒక మరక పడింది, కడిగేశాము. ఉంటదా పోద్దా? పోయిద్ది. ఎందుకని? కడిగేశాం. అలాగే నీ జీవితంలో పుట్టుకతో వచ్చినటువంటి పాపం అనబడిన జన్మ పాపము, పుట్టిన దగ్గర నుంచి బుద్ధి చేసిన నీ జన్మ కర్మ పాపము, ఈ 2 పాపాలు ప్రభు సన్నిధిలో ప్రభు రక్తంతో కడుగబడాలి. మరి కడగబడినాయా? అయ్యే మాటలు, అయ్యే ఆలోచనలు, మళ్ళీ అయ్యే టీవీ, అయ్యే స్నేహాలు, వాళ్ళ స్నేహితులు. మార్పు వచ్చిందండి. మార్పు వచ్చిందని ఏం చెప్పుకుంటావు? మందినికి వస్తున్నాను కనుక మార్పు వచ్చింది అనుకుంటున్నావు నువ్వు. బైబిల్ పట్టుకున్నాను కనుక మార్పు వచ్చింది అనుకుంటున్నావు నువ్వు. ప్రార్థనకు వస్తున్నాను కనుక మార్పు వచ్చింది అనుకుంటున్నావు. కాదు, ఇది నీకుగా నువ్వు కల్పించుకున్న మార్పులు. అసలు మార్పు ఏంటి తెలుసా? నీ మనస్సు మారిపోవాలి. మీరు మనస్సు మారి చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యం మీకు లేదు. ఏ పసిబిడ్డలు? ఈ మధ్య కొంతమంది పసిబిడ్డలు వస్తున్నారు. వాళ్ళు ప్రార్థన ఆటంకమే, ప్రార్థన చేసే వాళ్ళకి ఆటంకం. వాళ్ళు పసిబిడ్డలండి. ఆ పసిబిడ్డలు తెచ్చిన వాళ్ళు కూడా ఆ పక్క వాళ్ళు పడేయటం, వీళ్ళు మౌనంగా కూర్చోవడం, గోళ్ళకి వెళ్ళుకుంటారు. ఎంత ద్రోహం అండి దేవుని సన్నిధిలో! ఎంత ద్రోహం అండి! ద్రోహం చేస్తున్నావని తెలియకుండానే దేవునికి ద్రోహం చేయడం వలన నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. ఆ వర్ధిల్లే దేనిలో చూపించుకుంటావు? బట్టలు కాస్ట్లీ ధరించి వర్ధిల్లుతున్నామని చూపించుకుంటావు. కాస్ట్లీ స్ప్రేలు కొట్టుకొని, కాస్ట్లీ తిండి తింటూ, కాస్ట్లీ ఇంట్లో ఉంటూ నేను వర్ధిల్లుతున్నానని చెప్పుకుంటున్నావు. దేవుని వాక్యం చెప్తున్నావు, సత్యం గుర్తుపెట్టుకో. ఆత్మ వర్ధిల్లాలి, ఆ తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మరి అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఆత్మలో వర్ధిల్లదంటే ఎవడు నువ్వు? అపవాది పెద్ద కొడుకు నువ్వు. ఎందుకని? వాక్యక్రమం కాదది. వాక్యక్రమం కాదది. సంపూర్ణమైన మార్పు పొందిన తర్వాత అబ్రహాము దేవుడు దీవించాడు. కడవరకు జీవితంలో నిలబడి ఉన్నాడు. పూర్తిగా మార్పు రాకుండానే లోతును ఆశీర్వదించాడు. సగంలోని జీవితం వ్యర్థమైపోయింది. ఇదే సత్యం. ఆత్మ విషయంలో వర్ధిల్లి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇది క్రమము. అన్ని విషయాల్లో వర్ధిల్లి ఆత్మ వర్ధిల్లాలని కూడా చూడండి. ఆడ అపోది పెద్ద కొడుకాడు. అల్లెలు ఎక్కడికి చూడండి డబ్బు చూసుకుంటాడు, ఎక్కడ చూడండి ఆరోగ్యం చూసుకుంటాడు, ఎక్కడ చూడండి ఆహారం చూసుకుంటాడు, ఎక్కడ చూసుకుంటాడు ఒళ్ళు, ఎక్కడ చూసుకో ఇల్లు. ఇదే అన్ని విషయాల్లో వర్ధిల్లుట అనేటువంటిది ఆత్మ వర్ధిల్లిన తర్వాత జరగవలసిన వర్ధిల్లే కార్యక్రమము. హల్లెలూయా చెప్పాలి మంచిగా. కనుక నీ ఇష్టానుసారమైన క్రమం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన క్రమమే క్రమం. నీ ఇష్టానుసారమైన క్రమం కాదు. దేవునికి ద్రోహం చేయడం, దేవుడు ఏర్పరిచిన క్రమం ఏదైతే ఉందో ఆ క్రమమే దేవుని క్రమం. ఏ క్రమంలో ఉన్నావు? హల్లెలూయా. ఏ క్రమంలో ఉన్నావు? దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే పాపం అనేటువంటి ఒక పరిశుద్ధమైన ప్రార్థనా జీవితం కలిగినటువంటి సమయాలు వర్ధిల్లుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మనసు కలిగిన దావీదు వర్ధిల్లుతున్నాడు. నెంబర్ 3, 3వది 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వాక్యం. 26వ అధ్యాయం 5వ వాక్యం 2వ దినవృత్తాంతాలు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసేసాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయిస్తే వర్ధిల్లుతున్నాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, ప్రార్థన జీవితం కలిగిన వాడిని వర్ధిల్ల చేస్తున్నాడు. నెంబర్ 2,
దేవుని మనసు కలిగిన వాడిని వర్ధిల్ల చేస్తున్నాడు. నెంబర్ 3, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు వర్ధిల్లలేకపోవడానికి కారణం నీకు తెలిసిపోయింది. ఇక 1, ప్రార్థన జీవితం లేదు కనుక నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. నెంబర్ 2, రెండవది దేవుని మనసు నీలో లేదు కనుక నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. నెంబర్ 3, మూడవది దేవుని నువ్వు ఆశ్రయించట్లా. 10,000 అవసరం వచ్చింది, 10,000 ఇచ్చేవాడిని ఆశ్రయిస్తావు. 100 రూపాయలు అవసరం వచ్చింది, 100 రూపాయలు ఇచ్చేవాడిని ఆశ్రయిస్తావు. ఇంకొక ఆపద వచ్చింది, ఇంకొకరిని ఆశ్రయిస్తావు. కానీ హిజ్కియా ఎవరిని ఆశ్రయించాడు తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాడంట. చెప్పాలి మంచిగా. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? చాలామందికి దేవుణ్ణి ఆశ్రయించడం రాదు, వాళ్ళని వీళ్ళని ఆశ్రయించడం వచ్చు. హల్లెలూయా. ఎందుకు? అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎక్కడి నుంచి? వాళ్ళ అమ్మల దగ్గర నుంచి అలవాటు అయింది. వాళ్ళ అమ్మ ఎట్లా ఆశ్రయించింది ఎవరిని, ఈమె కూడా అట్లాగే చేస్తుంది. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? మన సౌలు పోయి కర్ణ పిశాచిని ఆశ్రయించాడంట. దేవుని దగ్గర విచారణ చేయక కర్ణ పిశాచి దగ్గర విచారణ చేసినందున దేవుని దృష్టికి అతడు ద్రోహం చేశాడు. హల్లెలూయా. మరి మొదట గాడిదలు పోగొట్టుకున్నప్పుడు ఎవరి దగ్గర విచారణ చేశాడు? వెళ్ళి సమూయేలు దగ్గర. మరి ఇప్పుడు ఎక్కడ విచారణ చేస్తున్నాడు? కర్ణ పిశాచుల దగ్గర. అంటే కొంతమంది బాగున్నప్పుడు అన్ని విషయాలు దైవదేవుని దగ్గరికి, అయ్యా ఇదేం చేయాలయ్యా, అయ్యా ఇది అనుకుంటున్నామయ్యా, అయ్యా ఇలా పరిస్థితి అయ్యా అన్నీ చెప్తారు. ఎప్పుడైతే మైండ్ స్పాయిల్ అంటే ఒకసారి ద్రోహం చేశారో ఇక ఏం చేస్తారు? ఇక రారు. ఇక అన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అక్కడితో ఎండ్ అయిపోయింది. ఏమిటది? వర్ధిల్లడం ఆగిపోయింది. ఏం ఆరంభమైంది? ద్రోహం ఆరంభమైంది. దైవజనుడు వర్ధిల్లమని చేశాడు, వర్ధిల్లలేవు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయలేడు. హల్లెలూయా. ఆయన వర్ధిల్ల చేసే దేవుడిని తేటగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను వారిని వర్ధిల్ల చేయుదును, నేను మిమ్మల్ని వర్ధిల్ల చేయుదును. ఎవరిని వర్ధిల్ల చేస్తున్నాడు అయ్యి అంటే, బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఒక శ్రేష్టమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నారో వారిని వర్ధిల్ల చేస్తున్నాడు. 2, దేవుని మనసు ఎవరు కలిగి ఉంటున్నారో వారిని వర్ధిల్ల చేస్తున్నాడు. నెంబర్ 3, మూడవది బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. ఇప్పుడు దాకా వర్ధిల్ల చేయబడ్డటువంటి ఒక వ్యక్తిని గురించి చూశాం కదా. ఇప్పుడు మన గృహాన్ని గురించి కూడా చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యం. 8వ అధ్యాయం 6వ వాక్యం యోబు గ్రంథం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయంగా నిజంగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. సోదరులు చెప్తారు మంచిగా. 1, నిన్ను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. 2, నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. చాలా మంది అనుకుంటారు, అసలు ఈ ఫ్లోరింగ్ వేయించాలని ఎంత కాలం నుంచి అనుకుంటున్నావో అసలు ముందుకే రావట్లేదమ్మా. ఇంటికి ప్లాస్టింగ్ చేయించాలని ఎంత కాలం నుంచి అనుకున్నావో అసలు ముందుకు పడట్లేదమ్మా. పడదమ్మా. నీ నివాస స్థలం వర్ధిల్లాలంటే నీ నీతికి తగినట్లుగా. హల్లెలూయా. అంటే ఇల్లు చూస్తే నువ్వు అర్థమైపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇల్లు చూస్తే నువ్వు అర్థమైపోతావు. ఏంటి అర్థమైపోయేది? నీ నీతికి తగినట్లుగా నీ నివాసాన్ని ఏం చేస్తాడంటే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఎవరు నీతిమంతుడు? దానికి 2 మాటలు ఉన్నాయి. 1, పవిత్రుడు అవ్వాలి. 2, యథార్థవంతుడు అవ్వాలి. స్తోత్రం చెప్పు. నిజంగా నువ్వు పవిత్రుడివేనా? నాకు చెప్పు మాకులే. 2, నీలో యథార్థత ఉందా? యథార్థత ఏంటి తెలుసా? నీ గుండెల్లో ఏముందో అలాగే నువ్వు ఉండాలి. దేవుడు అంటే నీకు ప్రేమ ఉందా లేదా? దేవుడు అంటే నీకు ప్రేమ ఉందా లేదా? చూపిస్తావా? మీరు భలే చెప్తున్నారు పాస్టర్ గారు. మరి దేవునిలో ప్రేమ ఉందా లేదా? చూపించడం లేదా? ఎలా? చనిపోయి ప్రాణం పెట్టి రక్తం కార్చి క్షమించి ప్రేమ చూపించాడా? హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రేమ నీలో ఉంటే మరి నువ్వేం చేయాలి? చూపించాలి. అంటే భరించాలి, ఓర్చుకోవాలి, అవతల పెట్టాలి, అప్పగించుకోవాల్సిన వాటికి ఆయన చేసిన త్యాగం, ఆయన కొరకు ప్రాణం అల్లా జీవించమన్నాడు. నా కోసం ప్రాణం పెట్టడం చచ్చిపోవడం ఎంత తేలికండి బాబు. చచ్చారు బాబు, ఒక క్షణం అయిపోద్ది. సావమల్లా బ్రతకమన్నాడు. హల్లెలూయా. ఎలా బ్రతకమన్నాడు? ఇప్పుడు బతుకుతున్నాడు కాదు, ఆయనకిలాగా బ్రతకమన్నాడు. ఉదయకాలం మొదటి సెషన్లో చెప్పాడు ప్రభువారు. హల్లెలూయా. చెప్తా మంచిగా. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా నీ నివాసాన్ని వర్ధిల్ల చేస్తాడు. కనుక నువ్వు ఉన్న రేకుల చెడ్డ, నువ్వు ఉన్నటువంటి డేరాలు అడ్డుకొట్టుకుని ఉన్న ఇల్లా, లేదంటే ఆర్సీసీయా, లేదంటే దేవుని బిడ్డలారా ఏసీసీ రూఫా, అదిగా దేవుడు చెప్పేది. నీ నివాసం వర్ధిల్లాలంటున్నాడు. హల్లెలూయా.
నివాసం వర్ధిల్లడం అంటే ఏంటి తెలుసా? నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్న మొలివ చెట్టునై ఉన్నానన్నాడు. నా భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలి ఉందంటాడు. నా పిల్లలు భోజన బల్ల దగ్గర ఒలీవ మొక్కలుగా ఉన్నారంట. ఇది సార్ నివాసం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సార్ నివాసం అంటే. ఆమె నువ్వు ఒక ఒలివ చెట్టులాగా ఉండవు, ఎండిపోయి చెట్టులాగా ఉంటావు. మీ ఆవిడేమో ఫలించే ద్రాక్ష వల్లి లాగా ఉండదు, మాడిపోయిన తీగలాగా ఉంటుంది. హల్లెలూయా. ఏం హల్లెలూయా అంటావు పాస్టర్ గారు, ఎండిపోయి తీగల నువ్వు అంటే. నేను అన్నానా? అలా ఉన్నావా? హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఏ కాడికన్నా అద్దం ముందు చూసుకొని అసలు బుక్కలు చూసుకోవడం తప్ప బతుకులో మార్పు ఉందా, మాటలో మార్పు ఉందా, ఆలోచనలో మార్పు ఉందా, వర్తిల్లే అనుభవం ఉందా, ఈవెన్ అర్థమవుతాయా అండి? ఆ వాక్యాలు కూడా మనకు అర్థం కావట్లా. నువ్వు ఎట్టున్నా ప్రభు నిన్ను దీవించుగా. అబ్బా పాస్టర్ గారు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో, బుట్టలో వేసుకోవడానికి. చెప్పు మంచిగా చెప్పు. హల్లెలూయా. ఆడికి సముద్రానికి వెళ్ళడం చేత కాదు, గేల వేయడం చేత కాదు, సువార్త చెప్పడం చేత కాదు, కార్యాలు చేయడం చేత కాదు. ఆ గంపల చేపలు ఎత్తుకొస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు ఉంటే ఆ చేప కూపు రానంత వరకు ఉంటుంది. గంపలో చేప కూపు వచ్చింది, మళ్ళీ దూకింది వచ్చేద్ది పాత సంఘానికి. చెప్పట్లా నువ్వు? హల్లెలూయా. ఊపు వస్తుంది, ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి మంచిగా, చెప్పాలి మంచిగా. కనుక ఒకటి, నీ ఆత్మ వర్ధిల్లాలి. తర్వాత అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి. సెకండ్ పార్ట్, నీ నివాసం వర్ధిల్లాలి. చెప్పండి, ఇప్పుడు నువ్వు వర్ధిల్లడానికైనా నీ నివాసం వర్ధిల్లడానికైనా కారణం ఎవరో? నువ్వే. దేవుని దృష్టిలో ద్రోహం చెయ్యని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన జీవితంగా నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని మనసును నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి నువ్వైతే, యథార్థవంతుడు నువ్వైతే, పవిత్రుడు నువ్వైతే, నీ నివాసాన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. ద్రోహం చేయకపోతే నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. పవిత్రత కలిగి, హల్లెలూయా, యథార్థవంతుడు అయితే నీ ఇల్లు వర్ధిల్ల చేస్తున్నాడు. ద్రోహం చేయకపోతే నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. పరిశుద్ధుడవై పవిత్రుడవైతే యథార్థవంతుడవైతే నీ నివాసాన్ని. ఇప్పుడు 2 అంశాలు చెప్పాడు. ఒకటి నువ్వు వర్ధిల్లడం చెప్పాడు, 2 నీ ఇల్లు వర్ధిల్లడం చెప్పాడు. చెప్పలేదా? ప్రభువా ఈ బిడ్డ గృహమును బహుగా ఆశీర్వదింపుము. ఎరా ప్రార్థన చేసే ఆశీర్వదించేసాను మరి అని సేవకుడు దేవుడు దోబూచులు అడుగుని దీవించే దీవెన వర్ధిల్ల చేసే వర్ధిల్లడం కాదు. నీ నివాసాన్ని దేవుడు వర్ధిల్ల చేయాలంటే ఒకటి, నువ్వు పవిత్రుడు అవ్వాలి. అంటే మారు మనసు పొందలేదా, బాప్తిసం పొందలేదా, అభిషేకం పొందలేదా, దేవుని వాక్యమైన ఉదకంతో స్నానం చేయలేదా, ఇవన్నీ చేయకుండా పవిత్రంగా వస్తావా? పవిత్రుడుగా నువ్వు ఉంటే నీ నివాసం వర్ధిల్ల చేస్తాడంట. రెండవది యథార్థత. ఏంటన్నది? ఎన్నిసార్లు దేవుని దగ్గర ఎలా ఉంటారని ప్రమాణం చేసావు, నిబంధన చేసావు? అలా ఉన్నావా? లేవు. కారణం కనుక పవిత్రులవైతే యథార్థులవైతే నీ నివాసాన్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుని దృష్టిలో ద్రోహం చేయని వాడివైతే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. చెబుదాం మంచిగా. హల్లెలూయా. ఫైనల్గా కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వాక్యం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. స్తోత్రం చెప్పండి మంచిగా. ఇక్కడ మరొక అంశాన్ని ప్రభు చెప్తున్నారు. ఎవరంటే దేవుని మందిరంలో నాటబడితే వర్ధిల్లుతారంట. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తున్నాను వినండి. ద్రోహం చెయ్యని వారు వర్ధిల్లుతారు. 2, శ్రేష్టమైన ప్రార్థన జీవితం కలిగిన వారు వర్ధిల్లుతారు. 3వది, దేవుని మనసు ఎరిగిన వారు వర్ధిల్లుతున్నారు. 4వది, దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లుతున్నారు. 5వది, దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతున్నారు. పరిశుద్ధులుగా యథార్థతను కాపాడుకుంటే వారి నివాసాన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. ఇలా వర్ధిల్లుచున్న వారే దేవుడు సిద్ధపరిచిన చోటుకు చేరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా వర్ధిల్లిన వారే దేవుడు సిద్ధపరిచిన చోటుకి చేరుకుంటారు. కనుక ఇప్పుడు నువ్వు వర్ధిల్లుచున్న వ్యక్తివా? దేంట్లో వర్ధిల్లుతున్నావు? డబ్బులోనా? దేంట్లో వర్ధిల్లుతున్నావు? ఇంట్లోనా? దేంట్లో వర్ధిల్లుతున్నావు? పొలాల్లోనా, స్థలాల్లోనా? దేంట్లో వర్ధిల్లుతున్నావు నువ్వు? దేంట్లో వర్ధిల్లాలని దేవుడు వాక్యం చెప్తుంది? ఆత్మలో వర్ధిల్లాలి. దేంట్లో వర్ధిల్లాలండి? ఆత్మలో వర్ధిల్లాలి. నెంబర్ 2, పరిశుద్ధత యథార్థత కలిగి ఉంటే నీ నివాసం వర్ధిల్లుతుంది. కనుక ఇప్పుడు వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏమిటండి? ద్రోహము. ద్రోహం అంటే ఏమిటండి? దైవజనుడు చేయవలసింది నువ్వు చేయడము. హల్లెలూయా. దైవజనుడు చేయాల్సింది నువ్వు చేయడం. నెంబర్ 2,
5 సంవత్సరాల తర్వాత ఫరో దండెత్తి వచ్చేసాడు, ఐగుప్తు రాజు రెహబాం మీదికి. ఎందుకు? ద్రోహం చేశాడు. సౌలు దేవుని దగ్గర విచారణ చేయక కర్ణపిశాచి దగ్గర విచారణ చేయడం వలన ద్రోహం చేశాడు, చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ భాగంలో వర్ధిల్లిన వారి గురించి చెప్తున్నాడు. ఎవరు వర్ధిల్లారంట? సమూయేలు వర్ధిల్లాడు, దావీదు వర్ధిల్లాడు, హిజ్కియా వర్ధిల్లాడు. ఇలా వీరు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే శ్రేష్టమైన జీవితం కలిగి ఉన్నటువంటి సమూయేలు వర్ధిల్లాడు, దేవుని మనసు ఎరిగిన దావీదు వర్ధిల్లాడు, దేవుణ్ణి ఆశ్రయించిన హిజ్కియా వర్ధిల్లాడు, దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లారు, ద్రోహం చెయ్యని వారు వర్ధిల్లారు. కనుక వర్ధిల్లుచున్నటువంటి వారే దేవుడు సిద్ధపరిచిన చోటుకి చేరుకున్నాడు. అసలు ద్రోహమే లేని వ్యక్తిగా నువ్వు ఉండాలంటే ఓర్పు ఉండాలంట నీలో. ఈ ద్రోహం చేసేటువంటి వాళ్ళందరిలో లేనిదేంటి తెలుసా? ఓర్పు. అసలు ఓర్పే ఉండదు వీడికి. ఎంతసేపు ఉండేదే ఆగరా కొద్దిగా, ఎంతసేపు డబ్బులు ఇచ్చేదే ఈ తొందరగా, ఒరే ఇస్తారు ఉండరా, ఏముండదు వీళ్ళకి, ఉండదు. ఈ ఓర్పు లేని వాడే ద్రోహం చేస్తాడంట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది. అంత ఓర్పు కలిగిన వాడు దావీదు. ఎన్ని సంవత్సరాలు చంపడానికి సౌలు తిరిగినా ఓర్చుకున్నాడు. చంపడానికి తిరిగిన సౌలే చచ్చిపోయాడు తప్ప చంపబడాలి అనవలసినటువంటి దావీదు చావల. కారణం ఓర్పు. మొర్దెకైలో ఓర్పు, ఎస్తేరులో ఓర్పు, యేసయ్యలో ఓర్పు, ఆయన ధరించుకున్న నీలో ఉందా? అసలు మా పిల్లకి లేనిదే ఎంత ముక్కు మీదకి వచ్చేది పాస్ గారు కోపం. కొంతమంది భార్యలకు ముక్కు మీద వచ్చేద్ది, కొంతమంది కూతుర్లకు వచ్చేద్ది, కొంతమంది కొడుకులకు వచ్చేద్ది, కొంతమంది భార్యలకు వచ్చేద్ది, కొంతమంది భర్తలకు వచ్చేద్ది. ఏంటది? ముక్కు మీద కోపం. హల్లెలూయా. మా పిల్లలకి వచ్చి కోపం ఎక్కువండి. అరే అనవసరంగా చెప్పుకుంటారు. అది కోపం అనేది పాపమా పరిశుద్ధత? మళ్ళీ దాని పెద్ద రేంజ్గా చెప్పుకుంటారు. మా పిల్లలు 8 గంటలకు లేగరండి, పడుకోబెట్టు సోమరిపోతుల్లాగా. దేవునికి స్తోత్రం. ఏమిటి ఇవన్నీ? నువ్వు వర్ధిల్లకుండా నాశనం అయిపోవడానికి కారణాలు ఇవన్నీ. కొంతమంది ఘనంగా చెప్పారు, మా పిల్లలు కోపం అండి అదేదో ఘనతలాగా, మా పిల్లలు ఎక్కువ నిద్రపోతారండి అదేదో ఘనతలాగా, మా పిల్లలు ఎక్కువ తింటారండి వాళ్ళకి ఏం లోడ్ చేయమండి, పెట్టు నరకానికి పోతారు. హల్లెలూయా. కొంతమంది ఇళ్లలో పోరాటం, ఏంటి పిల్లడికి ఇది పెట్టలేదా అడిగినటువంటి తండ్రి, వాడు ప్రార్థన చేశాడా, వాడి కోసం ప్రార్థన చేసావా, వాడు వాక్యం చదువుకున్నాడా, ఎన్ని అధ్యాయాలు చదివాడు, ఈ పరామర్శం ఉండదు ఇంట్లో ఉండదు. ఏంటమ్మా 11 అయింది పిల్లడికి టిఫిన్ చేయలేదంట, మరి 11 అయిందంటే దేవస్థానంగా ప్రార్థన చేయలేదంట అడుగుతావా? అది అడగవు, ఇది అడుగుతావు. కారణం ద్రోహం. కనుకనే నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు, నీ కుటుంబం నీ నివాసం వర్ధిల్లలేకపోతుంది. పిల్లరా ప్లీజ్ దయచేసి వర్ధిల్లకుండా ఎవడుండడానికి వీల్లేదు. నువ్వు వర్ధిల్లాలనే సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వర్ధిల్లాలనే సంఘం ప్రార్థన చేస్తుంది, దేవుడే నిన్ను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. వర్ధిల్లలేకపోతున్నావు. కారణం ద్రోహ కార్యములు చేయడం. అందుకనే దేవుడు సిద్ధపరిచిన చోటుకు చేరుకునేటువంటి కోణంలో అంశంలో 4వ అంశము అతిక్రమములు ఆయన పరిహరింపడో. కనుక కల్వరి శిలువలో మన అతిక్రమాలన్నీ యేసయ్య పరిహరించేశాడు. ఆమేన్. కల్వరి శిలువలో మన అతిక్రమాలన్నీ పరిహరించేశాడు. ఆ పరిహరించబడినటువంటి ద్రోహము చేయని అనుభవం మనలోకి రావాలంటే మనలోనికి ఓర్పు రావాలి. అంటే యేసయ్య నీలోనికి రావాలి. మరి యేసయ్య నీలో ఉన్నాడు, బాప్తిసం పొందావు, మారు మనసు పొందావు అంటున్నావు కదా, ఉన్నాడు నీలో యేసయ్య. యేసయ్య నీలో ఉంటే ఓర్పు ఉంటుంది, ఓర్పు నీలో ఉంటే ద్రోహమే చెయ్యవు. ద్రోహం చేయకపోతే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అలాగున్న ఒక గొప్ప అద్భుతం దేవుడు మనలో చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రేమగల దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరోగ్యం అవయవాలు సహకరిస్తే మోకాళ్ళ మీదకి రండి. లేదంటే మీరు విన్నటువంటి వాక్యం బట్టి ఏమి వాక్యం నీకు అర్థమైందో, ఏమని నీకు అర్థమైందో. నాకైతే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడని అర్థమైంది. నాకైతే దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడని అర్థమైంది. ఎందుకు? ప్రభే చెప్తున్నారు, నేను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను, మిమ్మల్ని మీరు వర్ధిల్ల చేసుకోలేరు. మిమ్మల్ని మీరు వర్ధిల్ల చేసుకోలేరు. మిమ్మల్ని వర్ధిల్ల చేయవాడు నేనే. యోహాను భక్తుడు గాయకు ఉత్తరం రాస్తూ అంటున్న మాట ఏంటి తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి. మొట్టమొదట మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి బిడ్డలారా.
మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. ఆత్మీయ జీవితం వర్ధిల్లిన తర్వాత అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి. వర్ధిల్లిన వారిని మీకు పరిచయం చేశాను. దేవునికి ద్రోహం చేసిన వారిని మీకు తెలియజేశాను బిడ్డలారా. కనుక మనం ద్రోహం చేసిన వారిలో, ద్రోహం చేసిన గుంపులో మనం ఉన్నట్లయితే, ద్రోహం చేసిన వారు వర్ధిల్లగా ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా బిడ్డలారా మన జీవితంలో నష్టపోవలసి వస్తుంది. అటువంటి నష్టపోయే అనుభవాలకు నువ్వు రాకుండానట్లుగా ఈ పగటి కాలం ప్రభు ఈ దిన సేవకుని ద్వారా నీ దగ్గరకు పంపిన వర్తమానం ఏమిటంటే, ఒకటి నువ్వు వర్ధిల్లాలి, రెండు నీ నివాసం వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లాలటం అంటే రెండు భాగాలు. మొదటిగా నీ ఆత్మ వర్ధిల్లాలి, ఆ తరువాతనే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలి అంటే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రభు పరిశుద్ధ రక్తంలో నీ పాపాలు కడుగబడాలి, పాపం లేని జీవితంలోనికి రావాలి, ప్రభువును నువ్వు వెంబడించాలి, ప్రభువుకు నువ్వు శిష్యుడిగా మారాలి. అప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడం ప్రారంభిస్తాడు అన్ని విషయములలో. నెంబర్ 2, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా ఆపుతుంది. బిడ్డలారా, ఆ ఓర్పు కలిగిన యేసయ్య నీలోనికి రావాలి. మారు మనసు పొంది నీలోనికి యేసయ్య వచ్చాడా? రక్షణ పొంది నీలోనికి యేసయ్య వచ్చాడా? నీటి బాప్తిసం పొంది నీలోనికి యేసయ్య వచ్చాడా? బిడ్డలారా, ద్రోహం చేసిన ఉజ్జియా, ద్రోహం చేసిన రెహబాము, ద్రోహం చేసిన సౌలు, బిడ్డలారా, ఒకరు కుష్టు పొందుకున్నారు, ఒకడు శత్రు మీద దండెత్తి వచ్చేసాడు, మూడో వాడు ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఎందుకు? ద్రోహం చేయడం వల్ల. మూడో భాగం, వర్ధిల్లిన వారు సమూయేలు వర్ధిల్లినట్లు, దావీదు వర్ధిల్లినట్లు, హిజ్కియా వర్ధిల్లినట్లు దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. మొదటి భాగం. నాలుగో భాగం, నీ నివాసాన్ని వర్ధిల్ల చేస్తాడు. యేసయ్యా నీ కొందనాలు, ప్రభువా నీ కొందనాలు అయ్యా. వర్ధిల్లడమే, వర్ధిల్లడమే, వర్ధిల్లడమే. వర్ధిల్లుట అంటే కట్టబడుట. కట్టబడుట. ఎంతవరకు కట్టబడ్డావు? దేవునికి నివాసంగా, మందిరంగా, ఆలయంగా. దేవా నీకు స్తోత్రాలయ్యా, దేవా నీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ పగటి కాలం నీ పరిశుద్ధ పాత్రకు వచ్చిన బిడ్డలయ్యా, నీ కార్యాలు జరగనివ్వండి, నీ కార్యాలు జరగనివ్వండి, నీ కార్యాలు జరగనివ్వండి. ప్రభు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం చెల్లిద్దాం.